ఓకేనండి. వెరీ గుడ్. మనము క్లాస్ నెంబర్ 22కి మనందరం వచ్చాం. మనందరం కూడా క్లాస్ నెంబర్ 22కి వచ్చాం. ఈరోజు మనం నిర్గమాకాండాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నిన్న మీ దగ్గరికి వద్దాం అనుకున్నా కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ లో నాకు కుదరలేదు, తీరిక కుదరలేదు. అందుకనే రాలేకపోయాను. మధ్యలో ఎప్పుడైనా నిర్వహించే ప్రయత్నం ఉంటే చేద్దాం. ఓకే, రైట్. మనం క్లాస్ నెంబర్ 22 నిర్గమాకాండం యొక్క ముగింపుకి మనం వద్దాం. ఏంటి సార్ నిర్గమాకాండం యొక్క ముగింపు ఏంటి అని అంటే, ఏం లేదు, సింపుల్. 25వ అధ్యాయం నుంచి ఒకే థీమ్ రన్ అవుతూ ఉంటది నిర్గమాకాండంలో 25వ అధ్యాయం నుండి ఒకే థీమ్ అనేది రన్ అవుతూ ఉంటది. ఆ థీమ్ ఏంటి అని అంటే, ప్రత్యక్షపు గుడారం ఎలా కట్టాలి, దాని కొలతలు ఏంటి, దానిలో ఏం పెట్టాలి, వాటిని ఎలా చేయాలి, ఇశ్రాయేలీయులు ప్రయాణించేటప్పుడు ఏ ఏ దిక్కుల్లో ఏ ఏ గోత్రాల వాళ్ళు ఉండాలి, ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు వహించాలి అని 25 నుంచి 40 వరకు ఒకటే కొట్టుడు ఉంటది మనకి. ఎక్కడ? ఎక్సోడస్ చాప్టర్ నెంబర్ 25th to 40th చాప్టర్ వరకు కూడా. ఓకే, రైట్. మనం చూద్దాం. నేను నిర్గమాకాండాన్ని 25వ అధ్యాయం నుంచి చూద్దాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఇదంతా ఒకటే చెప్పాను కదా, 40 వరకు కూడా ఒకటే. మీకు ఎంతవరకు కావాలో నేను అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజుతో నిర్గమాకాండం అయిపోతుంది. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే 25వ అధ్యాయంలో యెహోవా మోషేతో ఇలా సెలవిస్తాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవాలి. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క రూపమును దాని ఉపకరములన్నిటి రూపములను నిర్మింపవాలి. ఇంకంతే. 25వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది. ఏది? ప్రత్యక్షపు గుడారం అనేది ఎలాగా కట్టాలి అనేది కాన్సెప్ట్. రైట్, ఓకేనా? ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే 40వ అధ్యాయం దాకా ఇదే. ఫస్ట్ ఏమో దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా 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 కట్టాలని. 25 నుంచి దాదాపుగా 35 వరకు ఈ 10 అధ్యాయం. 25 నుంచి దాదాపుగా 35 వరకు ఎలా నిర్మించాలి అని ఆయనకి డీటెయిల్స్ అన్ని ఇస్తాడు. 36లో వాటిని పట్టుకొని మోషే నియమిస్తాడు, లేదంటే మోషే నిర్మిస్తాడు. అలా, ఓకేనా? సో ఇప్పుడు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఫస్ట్, సహజంగా తుమ్మకర్రతో ఒక మందసాన్ని తయారు చేయాలి. తుమ్మకర్ర ఏం లేదు ఇక్కడ, అంత పెద్ద అంతు చిక్కన లాజిక్స్ అంటూ ఏం ఉండవు. సాధారణంగా ఈ మధ్య ఒక తమ్ముడు అడుగుతున్నాడు, నాతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా క్లాసెస్ చెప్పేటప్పుడు, అన్న దేవదారు మ్రాన్ అయితే బెటర్ కదా, దేవదారు మ్రాన్ బాగుంటది కదా, దేవదారు మ్రాన్తో చేయొచ్చు కదా, లేదంటే మంచి మంచి చెక్కలు చాలా ఉన్నాయి కదా, ఈ తుమ్మ చెక్క అంటేనే పెద్దగా ఏమి విలువ లేని చెక్కలాగా ఉంటది కదా, తుమ్మ చెక్క అంటే పెద్ద విలువ లేని చెక్క ఇది, దీంతో ఎందుకు చేశాడన్నా అంటున్నాడు. ఏం లేరన్న, కారణం అనేది సింపుల్. నేను చెప్తున్నాను కదా, నేను సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ టచ్ చేయను. నేను మొదటి నుంచి మీకు చెప్పేది అదే. బైబిల్లో ఒక 2-3 లేయర్స్ ఉంటాయి. నేను సెకండ్ లేయర్ విప్పట్లేదు, థర్డ్ లేయర్ విప్పట్లేదు. ఫస్ట్ లేయర్ భౌతిక హేతు మాత్రమే చెప్తున్నాను. ఏంటా భౌతిక హేతు అని అంటే, వీళ్ళు వెళ్తున్న సీనాయి అరణ్యంలో వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. సీను అరణ్యంలో వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అక్కడ దేవదారు మ్రాణులు దొరకవు. దేవదారు మ్రాణులు దొరకాలంటే దానికి నీళ్లు బాగుండాలి, దానికి వాతావరణం వేరుగా ఉండాలి. నువ్వు వీళ్ళు ప్రయాణం చేసేది సీనాయి అరణ్యంలో, సీనాయి పెనున్సులాలో అయినప్పుడు ఇక్కడ నీకు దేవదారు మ్రాణులు నీకు అసలు దొరకవేడా, నీకు చేయటానికంటే ముందు దొరకాలి కదా, దొరకపోయి. కాబట్టి అక్కడ ఏం దొరుకుతాయో వాటిలో శ్రేష్టమైంది ఏంటో దేవుడు వాటిని సెలెక్ట్ చేస్తున్నాడు ఇక్కడ. ఓకే, ఎక్కువగా మనకి ఇక్కడ దొరికేది ఏంటంటే ఇదిగోండి, ఈ అకాసియా తొందరగా దొరికిద్ది మనకి. దట్స్ మీన్స్ తుమ్మకర్ర. మనకి ఎడారుల్లో తక్కువ నీరు, దీనికి చాలా తక్కువ నీరు ఉంటే సరిపోయింది. ఏడాదిలో 1-2 సార్లు వర్షాలు కురితే చాలు, ఇది హ్యాపీగా బతికి బట్టగట్టేసిద్ది ఈ చెట్టు, తుమ్మ చెట్టు అని. సో తుమ్మ చెట్టు అనేది విరివిగా దొరికేటువంటి చెట్టు సీనాయి అరణ్యం.
సో వాళ్ళకి ఏదైతే విరివిగా తొందరగా దొరికిద్దో దాంతో తయారు చేయమన్నాడు దేవుడు. ఓకేనా? కాబట్టి తుమ్మ చెట్టుతో దేవుడు ఎందుకు తయారు చేయమన్నాడు సార్ అని అంటే, అది వాళ్ళకి విరివిగా దొరికిద్ది అక్కడ. సీనాయి అరణ్యంలో తుమ్మ చెట్టు చాలా తొందరగా పుట్టిద్ది, తొందరగా ఎదగగలిగిద్ది. నువ్వు నీళ్లు పొయ్యకపోయినా సరే అది బతికి బట్టగట్టగలిగిద్ది. మంచి స్ట్రాంగ్ ట్రీ అనమాట అది. రెండోది ఏంటంటే చెదపురుగులు. రెండోది ఏంటంటే చెదపురుగులు. చెదపురుగు అనేది దానికి పట్టదు. దేనికి? తుమ్మ చెట్టుకి చెదపురుగు అనేవి పట్టవు. బేసికల్ గా చెట్లకి మామూలుగా చెక్కకి చెదపురుగు పడతాం అనేది కామన్. మీ ఇళ్లలో కూడా మీరు ఫేస్ చేస్తూనే ఉంటారు. మీ ఇళ్లలో చాలా సార్లు మీ చెక్కలకి చెదపురుగులు పట్టిన అనుభవాలు మీకు ఉండొచ్చును కాక. సో ఈ చెట్టుకి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఇది తొందరగా నీటిలో నానకపోవటం, వెంటనే పెస్టిసైడ్స్ దీనిలోకి రాని ఒక క్యారెక్టరిస్టిక్ దీన్ని కలిగి ఉండటం అనేది ఈ చెట్టు యొక్క ప్రత్యేకత. సో మనకి తుమ్మ చెట్టు అనేది తొందరగా దొరికే చెట్టు. రెండోది ఏంటంటే చెదపురుగులకి ఇది ఒక నివారణగా పనికొచ్చింది. తొందరగా విరివిగా దొరికే చెట్టు, తొందరగా విరివిగా ఇది దొరుకుతుంది. రెండోది ఏంటంటే చెద పట్టదు. వీళ్ళు 40 years పాటు వీళ్ళు దాదాపుగా 40 సంవత్సరాల పాటు దీన్ని సర్వైవ్ చేయాలి. దేన్ని? ఈ ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి మందసాన్ని దాదాపుగా 40 సంవత్సరాల పాటు దీన్ని కాపాడాలి అని అంటే, వర్షాలు పడతాయి 40 ఎండలు పడతాయి 40 మరి వీటన్నిటికీ తట్టుకొని నిలబడగలగాలి అని అంటే తుమ్మ చెట్టు అనేది ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ తుమ్మ చెట్టు ఇన్ సినాయి పెనిన్సులా. ఓకేనా? సింపుల్. ఇది ఫస్ట్ లేయర్. ఇక సెకండ్ లేయర్ లో మనం ఏది చెప్పుకోవచ్చు. ఇన్ని చెట్లు ఉన్నాయి, దీన్ని ఎవడు పట్టించుకోని చెట్టు. సో దేవుడు కూడా మనల్ని పట్టించుకోవడం వలన మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ ప్రసంగాలని మీరు వింటూనే ఉంటారు. ఓకేనా? వాయిస్ కట్ అవుతుంది అన్న. ఏనన్నా వాయిస్ కట్ అవుతుందా? నాకు ఇంకో 2-3 సాక్షులు నాకు కామెంట్ చేయండి అన్న. వాయిస్ ఏమైనా కట్ అవుతుందా? లేదన్నా, నో అన్న. నానా ఎవడో అక్కడ కట్ అవుతుందిరా, మీ ప్రాబ్లం ఏరా, అది మీరే జాగ్రత్తగా చూసుకోండి. రైట్? ఓకేనా? చెప్తున్నాను కదా, సెకండ్ లేయర్ లో చెప్పుకోవాలంటే 100 ప్రసంగాలు చేయొచ్చు తుమ్మ చెట్టు మీద. మీరు బయట యూట్యూబ్ లో తెగ చేస్తుంటారు, మీరు అన్ని చూసుకున్నాయి. అన్ని కూడా ఏంటంటే సెకండ్ లేయర్లు, కానీ ఒరిజినల్ ఇంటెన్షన్ అయితే అది కాదు వాటన్నిటికీ కూడా. రైట్? ఓకేనా? ఏంటి ప్రత్యక్షపు గుడారం? ఏంటి ప్రత్యక్షపు గుడారం అంటే, ఇంత పెద్ద అరణ్యంలో దేవుడికి దగ్గర చేయటం కోసం, లేదంటే వీళ్ళు అప్పటిదాకా ఎన్నో దేవాలయాలని, లక్సోర్ లాంటి దేవాలయాలను వీళ్ళు ఆల్రెడీ చూశారు. కర్నాక్ లాంటి దేవాలయాలను వీళ్ళు ఆల్రెడీ ఈజిప్ట్ లో ఉన్నప్పుడు చూశారు. చూస్తమే కాదు, సాక్షాత్తు కట్టిన వాళ్ళలో కూడా వీళ్ళు ఉన్నారు. సో ఇంత చూస్తూ కట్టినటువంటి వీళ్ళని సాటిస్ఫై చేయాలి. దేవుడు ఎలా ఉంటాడో వీళ్ళకి చెప్పాలి. దేవుడి యొక్క సార్వభౌమాధికారం ఎంత గొప్పదో, ఆయన ఎంత పరిశుద్ధుడో చెప్పాలి. ఇప్పుడు మీకు ఈజిప్ట్ గాడ్స్ వాళ్ళు తెలిసిందేగా మీకు. వాళ్ళ గురించి మనం గతంలో చెప్పుకున్నాం. వాళ్ళంత అపరిశుద్ధ వెధవలు ప్రపంచంలో ఎక్కడ ఉండరు. సో దేవుడు తన పరిశుద్ధతను వాళ్ళందరి చాటుకోవటానికి ఆయన నిర్మించినటువంటి ఆయన ఒక కట్టడమే మనకి ఇక్కడ ప్రత్యక్షపు గుడారం కనపడుతూ ఉంటది. చుట్టూరు ఒక చక్కని తెరలను ఏర్పాటు చేయాలి. బయట బలిపీఠం ఉంటుంది. దాని తర్వాత గంగలో ఇది చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బయట ఆవరణం. ఇదంతా కూడా బయట ఆవరణం. ఇదంతా కూడా బయట ఆవరణం. ఇదిగోండి, ఈ లోపల ఇక్కడ ఉండేదేమో పరిశుద్ధ స్థలం. ఈ చివరిలో ఇక్కడ ఉండేదేమో అతి పరిశుద్ధ స్థలం, లేదంటే గర్భాలయం అని కూడా అంటారు. మనకి యేసుప్రభు వారు చనిపోయినప్పుడు గర్భాలయపు తెర చిరిగిన ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. తెలుగులో అయితే మోస్ట్ హోలియెస్ట్ ప్లేస్ అని ఉంటుంది, ఇంగ్లీష్ లో అయితే. ఆ తెర ఏదైతే ఉంటుందో ఆ తెర చిరిగిందట. అది ఈ తెర. ఒక మొత్తం 3 తెరలు ఉంటాయి. ఒకటేమో బయట అవుట్ది, తర్వాత మధ్యలోకి వెళ్తే దానికి, తర్వాత అతి పరిశుద్ధ స్థలాన్ని.
యేసు ప్రభు సిలువకు ముందు ఒకటి జరిగింది, సిలువ తర్వాత ఒకటి జరిగింది. ఓకే. సో దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు ఇదిగో ఇక్కడ పొడుగు వెడల్పులు చెప్తున్నాడు. దాని పొడుగు 2 మూరలు, 2.5 మూర. దాని వెడల్పు 3.5. దాని ఎత్తు ఎందుకు కొలతలంటే సింపుల్. ఈ మూరల కొలతలు ఎందుకు ఎక్కువ పోర్టబుల్ అండి. ఇదంతా కూడా పోర్టబుల్. అంటే మేఘం కదిలినప్పుడు వెంటనే వీటన్నిటిని ఊడ తీసుకొని మళ్ళీ ఎత్తుకుపోగలగాలి. వీటన్నిటిని మందసాన్ని కాదు, మిగతా వాటన్నిటి గుడారాలు గాని, టెంట్లని గాని. సో వీటిని పోర్టబుల్ గా, అంటే వెంటనే మడత పెట్టుకొని తీసుకెళ్ళడానికి వీలుగా ఉండాలంటే 1.5, 2.5 అడుగులు అయితేనే బాగుంటది సాధారణ. అంటే చాలా ఈజీగా క్యారీ చేయగలుగుతారు వాళ్ళు. ఆ 40 సంవత్సరాల పాటు ప్రయాణంలో మోయటానికి గాని, గాడిదల మీద పెడతానికి గాని వెంటనే వాళ్ళు విడదీసుకొని మళ్ళా తిరిగి పెట్టుకోగలగాలి. సో కొలతలను కూడా ఎందుకు అంత నిర్దిష్టంగా చెప్పాడంటే 40 సంవత్సరాల పాటు వీళ్ళు వెళ్తుంటారు కాబట్టి పోర్టబుల్ కోసం దాన్ని ఎక్కువగా ఆ కొలతలు అయితే బాగుంటది. అంతే సింపుల్. మనకి కింగ్స్ లో సోలమన్ టెంపుల్ కడతాడు కదా, సోలమన్ టెంపుల్ కూడా ఇవే కొలతలు కాదు, దీనికి డబల్ కొలతల్లో కడతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2.5 మూరలు అన్నాడు ఒక పొడుగు, అక్కడ 5 మూరలు పెడతాడు. ఇక్కడ దానికి వెడల్పు 3.5 అన్నాడు, అక్కడ 3 పెడతాడు. దాని ఎత్తు 3.5 అంటే మళ్ళీ 3 పెడతాడు. అలా అంటే దీనికి డబల్ కొడతాడు. సొలొమోను ఏం చేశాడంటే ఇక్కడ ఉన్న కొలతలకి ఇంటూ 2 కొట్టాడు అంతే. ఇంటూ 2 కొట్టి కొద్దిగా పెద్దది చేశాడు అంతే, సింపుల్. ఓకేనా. నెక్స్ట్ 2 బంగారపు కెరూబులు, నేను నీకు ఇచ్చు శాసనముల మందసంలో ఏముంటది సార్ అంటే సింపుల్. మందసంలో శాసనాలు ఉంటాయి. మందసంలో మొత్తం 3 ఉంటాయి. మందసంలో మొత్తం 3 ఉంటాయి. ఒకటేమంటే 10 ఆజ్ఞలు ఉంటాయి. రెండోదేమో అహరోను కర్ర ఉంటది. మూడో మన్నా గల పాత్ర ఉంటది. ఈ 3 మందసం లోపల ఉంటాయి. 10 ఆజ్ఞలు అనేది దేవుడి యొక్క కట్టడలు. అహరోను కర్ర అనేది దేవుని యొక్క శక్తి కదా. ఆ కర్రతోనే కదా అన్ని అద్భుతాలు వీళ్ళు చేసింది. అహరోను గారికి ఇచ్చినటువంటి ఆ కర్ర ఎప్పుడు చిగురిస్తూ ఉంటది. అది దేవుని యొక్క నిత్యము ఉండే శక్తి. మూర అంటే ఈ రోజున్న మూరేనా అన్న ఒక రకంగా ఈ రోజున్న మూరే, కాకపోతే అది ఈజిప్షియన్ మూర. మనకంటే కొన్ని అంగుళాలు ఎక్కువ ఉంటది నాన్న. అది రాయల్ క్యూబిట్ అంటారు దాన్ని. రాయల్ క్యూబిట్ అని ఒక స్టాండ్. అంటే ఏదో ఈ మన చేయి పెట్టిన మూర అని కాదు. ఎందుకంటే ఒక్కొక్కటి చేయి ఒక్కొక్క మూరలో ఉంటది. హైట్ ని బట్టి మూర పెరిగింది సాధారణంగా. పొట్టోడికి మూర తక్కువ ఉంటది, పొడుగోడికి మూర ఎక్కువ ఉంటది. అంటే ఇలా కాకుండా మూర అనే పదానికి స్టాండర్డ్ గా ఇన్ని ఇంచెస్ అని ఈజిప్ట్ లో ఉంటది. వాళ్ళ పర్టికులర్ గా రాయల్ క్యూబిట్స్ అని ముఖ్యంగా రాజుల కాలంలో వాడుతూ ఉంటారు. మామూలు క్యూబిట్స్ రాయల్ క్యూబిట్స్ అని ఉంటాయి. సో ఇలాగేంటంటే రాయల్ క్యూబిట్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి పరిశుద్ధమైన కట్టడాలు ఆ రోజుల్లో మందిరాలను కట్టేటప్పుడు కూడా ఇలాంటి క్యూబిట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఓకేనా. అలా మూర అంటే వాళ్ళకు స్టాండర్డ్ కొలమానం ఉంటది. మనకు మళ్ళీ మనిషి మారే కొంది మనకు మూర మారిద్ది కదా, అలా కాదు. మరి ఇట్లాంటి మూర కాదులే కానీ వాళ్ళ కొన్ని ఇంచెస్ అని ఒక పర్టికులర్ గా ఉంటది అలా. సో అహరోను కర్ర అనేది దేవుడు నిత్యము ఉండేటువంటి శక్తికి సూచన. ఓకేనా. నెక్స్ట్ మన్నాగల పాత్ర అనేది ఆయన పోషిస్తున్నాడు అంటానికి సూచన. పోషణ అంటే దేవుని శక్తి, దేవుని పోషణ, దేవుని యొక్క పరిశుద్ధత. ఆయన ఎంత పరిశుద్ధుడో కదా. 10 ఆజ్ఞలు మొత్తం మనకి ఏం చెప్తుంది? ఆయన పరిశుద్ధుడు, ఆయనకు తప్ప ఇంకెవరికి పూజించకూడదు, ఆయన నామాన్ని మీరు వ్యర్థంగా ఉచ్చరించకూడదు. సో 10 ఆజ్ఞలేమో దేవుడి పరిశుద్ధతను గుర్తు చేస్తూ ఉంటాయి, వీళ్ళు ఎలా బ్రతకాలో చెప్తూ ఉంటాయి. అహరోను కర్ర ఏమో దేవుని శక్తిని గుర్తు చేస్తూ ఉంటది, దేవుడు ఎప్పుడు వాళ్ళతో ఉన్నాడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉంటది. మన్నాగల పాత్ర ఏమో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడం, ఆయన మిమ్మల్ని పోషిస్తాడని గుర్తు చేస్తూ ఉంటది. సో ఇలాగా ఈ 3 అనేవి దేవుని యొక్క 3 క్యారెక్టర్స్ ని ప్రజల పట్ల ఆయనకున్నటువంటి 3 రకాల కమిట్మెంట్స్ ని తెలియజేస్తూ ఉంటది. ఓకే. సో ఇలా ఉంటది. ఈ కర్టన్స్ ఏవైతే ఉన్నాయో కర్టన్స్ కవతల మోస్ట్ హోలీ ప్లేస్ ఉంటుంది. హోలీస్ అంటారు, అతి పరిశుద్ధ స్థలం.
అక్కడ ఇదిగోండి ఇలా పెట్టి ఉంటది. ఇదంతా తుమ్మకర్రతో చేశారు. పైన బంగారపు తాపడాన్ని పైన వేశారు. అసలు తుమ్మకర్ర బంగారపు తాపడంతో పైన వాటిని అలా కూడా కప్పేశారు. సో ఈ లోపల ఎవడు పడితే వాడు వెళ్ళకూడదు. అక్కడ మనకి కేవలం ప్రధాన యాజకుడు అది ఏడాదికి ఒకసారి మాత్రమే వెళ్ళాలి. రైట్. ఇక్కడేమో సాధారణంగా యాజకులు అందరూ వెళ్తూ ఉంటారు. రొట్టెలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అక్కడ దీపస్తంభాన్ని మెనోరా అంటారు, దీపస్తంభం కూడా పెడుతూ ఉంటారు. అలా చూద్దాం, ఇంకా అవ్వలేదు లేండి, చూద్దాం. 40వ వచనంలో చెప్తున్నాడు మోషేతో, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడు. అంటే నువ్వు ఏ పడితే అవి చేయబాక మోషే, నువ్వు వీటిని చేయడానికి నువ్వు వీటే చెయ్యి. నేను చెప్పిన దానికి ఎక్కువ చేయకు, నేను చెప్పిన దానికి తక్కువ చేయు, ఏం చెప్పానో అదే చేయను అని చెప్తుంటాడు. ఇక దాన్ని ముయ్యటానికి కావాల్సినటువంటి వాటన్నిటి కూడా రింగులు ఎక్కడ ఉండాలి, కాండాలు ఎన్ని ఉండాలి, ఇవన్నిటి కూడా చెప్తూ ఉంటాడు ఆయన. అలా నెక్స్ట్ ఎలా ఉంటది ప్రత్యక్షపు గుడారం అనేది, ఎలా ఉంటది, ప్రత్యక్షపు గుడారం అనేది ఎలా తయారు చేశారు, మనకు కావాల్సిన అతి ముఖ్యమైన సమాచారాన్ని చూద్దాం. ఒకటి, ప్రత్యక్షపు గుడారానికి మొత్తం 4 లేయర్స్ ఉంటాయి. 4 లేయర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుడారం ఇలా ఉంటది కదా, గుడారం ఫస్ట్ లేయర్ ఇది ఒకటి ఉంటది. ఫస్ట్ లేయర్ అంటే ఇది ఫస్ట్ లేయర్ క్లాత్, ఈ బట్ట, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ లేయర్ క్లాత్ వస్తుంది. ఆ నెక్స్ట్ 3వ లేయర్ క్లాత్ వస్తుంది. ఆ నెక్స్ట్ 4వ లేయర్ క్లాత్ వస్తుంది. ఇలాగా 4 లేయర్స్ క్లాత్ పైన కప్పాలి. 4 లేయర్స్ కప్పాలి. 1 2 3 4 4 లేయర్ల క్లాత్. లేదంటే మీరు 5 నుంచి అయినా కిందకి వేసుకోండి. 1 2 3 4 లేయర్ల క్లాత్ ని వీళ్ళు 4 రకాల కప్పుల్ని వీళ్ళు వేయాలన్నమాట ఒక దానిపైన. ఏమేం కప్పులు సార్ అవి అంటే, అది 26వ అధ్యాయంలో చెప్తున్నాడు. 25వ అధ్యాయంలో ఏం కట్టాలో బ్రీఫ్ గా చెప్పాడు. 26లో ఏం చేయాలి, ఏంటి వాటి కథ ఏంటి, అవన్నీ కూడా చెప్తున్నాడు అక్కడ. ఓకే. ముఖ్యంగా నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకాను పని అయిన కెరూబులు గల వాటిగా నువ్వు చేయాలి. ఓకే. అంటే ఈ క్లాత్ ఏదైతే ఉందో, ఏ క్లాత్ ఇది, అన్నిటికంటే లోపల ఉండే క్లాత్. నీల ధూమ్ర వర్ణం అనేది ఇదిగో ఈ క్లాత్. ఎక్కడ ఇది లోపల రెడ్ ఉంది చూసారా, రెడ్, ఈ రెడ్ క్లాత్ నీల ధూమ్ర రక్తం అంటే లోపల ఫినిషింగ్ లోపల ఉండే క్లాత్. ఇది కాస్త బ్యూటిఫుల్ గా చేయమంటాడు ఇది. ఓకే. ఏమేమి ఉపయోగించమన్నాడు, నీలం ఉపయోగించమన్నాడు. నీలం ధూమ్ర అంటే రాయల్ బ్లూ టైప్, రాయల్ బ్లూ అంటాం కదా మనం, రాయల్ బ్లూ. వైలెట్ కానీ, వైలెట్ అయితే బాగుంటుంది. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే పర్పుల్ కలర్. ఆ రోజుల్లో పర్పుల్ కలర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ధనవంతుడు గురించి మాట్లాడారనుకో, అక్కడ కూడా ఏమంటాడు, అతను ఊదా రంగు వస్త్రములను వేసుకొని అంటాడు. అంటే ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నాడు ఇవన్నీ అని అంటే సింపుల్ అండి. ఈ ఊదా రంగు ఏదైతే ఉంటుందో, ఈ రంగు సాధారణంగా బయట అందరికీ దొరికేది కాదు. అది కేవలం రాజులు రాణులు మాత్రమే వేసుకుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో లాగా పర్పుల్ కలర్ అందరికి అందుబాటులో ఉండే కలర్ కాదు. ఆ రోజుల్లో పర్పుల్ కలర్ తయారు చేయాలంటే నత్త గుళ్ళల్ని చంపాలి, వేటాడి సముద్రంలోకి దూరి ఒక లక్షల నత్తల్ని పట్టుకొని ఆ నత్తల్ని చంపి ఆ నత్తల నుంచి ఆ కలర్ ని బయటికి లాగాలి.
అందుకనే మీకు కేవలం రాజుల దగ్గర మాత్రమే కనపడేది గతంలో. మీరు 'బాహుబలి' లాంటి పిక్చర్స్ చూసినా సరే మీకు ఎక్కువగా పర్పుల్ కలర్ లోనే చూపిస్తారు రాజులు. ఎందుకు పర్పుల్ లోనే చూపిస్తారంటే సింపుల్. అది ఆ రోజుల్లో చాలా రేర్ కలర్, అందరి దగ్గర ఉండని ఒక రిచ్ కలర్ అది. ఆహ్, గట్టిగా మాట్లాడాలంటే ఈ రోజుల్లో ఒక 1,80,000 కూడా ఖరీదు చేయొచ్చేమో. అంత పెద్ద అంత అంత రిచెస్ట్ కలర్ అన్నమాట అది. చాలా. ఓకేనా? సో నీలం. నీలం అనంగానే ఆకాశానికి సూచన. దేవుడి యొక్క సార్వభౌమాధికారానికి. సార్వభౌమం కాదులే గాని ఆయన ఆకాశం. దేవు ఇది ఆకాశానికి సూచన. ధూమ్రం అనేది దేవుని యొక్క సార్వభౌమాధికారానికి సూచన. సార్వభౌమాధికారం అంటే ఏంటి? ఆయన సమస్తము గలిగిన వాడు. అంటే రాజులేస్తారు కదా! రాజు సార్వభౌముడు కదా! రాజేసేది ఈ కలరే కదా! సో ఏంటంటే ఆ కలర్ వేయటం ద్వారా దేవుడి యొక్క సోవర్నిటీ, దేవుడి యొక్క సార్వభౌమాధికారం అనేది ఆయన యొక్క తనను తను కనపరుచుకుంటుంది. రక్తవర్ణం అనేది మానవుడి యొక్క పశ్చాత్తాపం, మానవుడి యొక్క పాపాలను తీసివేయటం, ఆయన యొక్క పరిశుద్ధతని చాటించటానికి సూచన. సో నీలం అనేది ఆయన సృష్టించిన విశ్వానికి, ధూమ్రం అనేది ఈ విశ్వంపై తనకున్న సార్వభౌమాధికారానికి, రక్తవర్ణం అనేది ఈ విశ్వంలో ఉన్నటువంటి మన పట్ల ఆయనకున్న కరుణకి, మన పాపాలను తీసివేయటంలో ఆయనకున్న కమిట్మెంట్ కి ఉన్నటువంటి సూచన అన్నమాట. సో పేరినటువంటి సన్నపు దారం. వీటిని ఎవరు తయారు చేస్తారంటే ఈ బాధ్యతను లేడీస్ కి అప్పచెప్పాడు. ఈ బాధ్యత బేసికల్ గా లేడీస్ చేస్తారు. స్త్రీ కూడా ఇదే పని చేసేది. ఆవిడ కూడా గుణవతిరాలైన ఒక స్త్రీ. ఇది ఒక పెద్ద వ్యాపారం. ఊదారంగు పుడం మీద కూడా ఒక ఆవిడ కనపడుతుంటది మీకు అపోస్తల కార్యాల్లో. లూదియా ఊదారంగు పొడి అమ్ముతూ ఉంటుంది. సో ఆ రోజుల్లో ఊదారంగు పొడి అనేది ఒక పెద్ద వ్యాపారం. అసలు దాన్ని కొనడానికి ఎగబడే వాళ్ళు, దాని కాస్ట్ చాలా ఎక్కువ. గట్టిగా మాట్లాడాలంటే దానికి ఉన్న రేంజ్ వేరు. అరణ్యంలో ఆ కలర్ ఎలా దొరికిందన్న, ఎలా దొరికింది నత్తల నుంచి తీస్తాడు. నత్తలంటే ఎర్ర సముద్రం దాటే కదా ఇల్లు వచ్చింది. అవన్నీ ఎర్ర సముద్రం నుంచి కలెక్ట్ చేస్తారు. ఒక టీం అనేది మోషే ఏర్పాటు చేస్తాడు. ఎర్ర సముద్రంలోకి దూరి నత్తగొల్లల్ని లాగి వలేసి నత్తగొల్లల్ని బయటికి తెచ్చి వాటిని ఎండబెట్టి వాటిలో నుంచి కలర్ బయటికి లాగుతారు నాన్న. ఓకేనా? మెటీరియల్ వాళ్ళకి ఎర్ర సముద్రం అక్కడ దొరికే మెటీరియలే అది. సముద్రంలో దొరికే మెటీరియలే అన్నమాట అది. ఓకే, రైట్. నెక్స్ట్ 26లో చెప్తాడు కదా చేయమని, 36లో చేస్తారు. రెక్కగల ప్రతివాడు మందిరంలో ప్రతి అతడు వారు నీల ధూమ్ర రక్తవర్ణము గల పేరిన సన్నప్రాలతో చిత్రకాని పని అయిన కిరూబులు గల వాటిగా చేసిన. అంటే ఏం లేదు, చిత్రకారుని పని నకిషి పని అంటే ఎంబ్రాయిడరీ వర్క్. మీకు నకిషి పని అంటే మీరేం కన్ఫ్యూజ్ అవ్వమాకండి, అదేం తెలుగండి బాబు మాకేం అర్థం కావట్లేదు. నకిషి అంటే ఎంబ్రాయిడరీ. కిషి అంటే ఎంబ్రాయిడరీ. ఇప్పుడు లేడీస్ ఉంటారు కదమ్మా, అక్కచెల్లెళ్ళు లేడీస్ జాకెట్ల మీద రకరకాల డిజైన్ బొమ్మలు వేయించుకుంటారు కదా, వాళ్ళు వర్క్ చేయించడం ఏదో అంటుంటారు కదా. అలాగా ప్లెయిన్ క్లాత్ గా కాకుండా మధ్యలో ఎంబ్రాయిడరీ వర్క్ కిరూబుల్ని అల్లుతూ ఉండాలన్నమాట. ఎస్తల్లి జ్యోతి అవునమ్మా. నా అక్కచెల్లెలు ఎవరైనా మిషన్ కుట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఎంబ్రాయిడరీ వర్క్ మిషన్. నా అక్కచెల్లెలు ఎవరైనా ఉన్నారా ఎంబ్రాయిడరీ వర్క్ చేసేవాళ్ళు? కావాలంటే కామెంట్ చేయండి అమ్మా. నేను చేస్తానన్నా జ్యోతి. వెరీ గుడ్ నాన్న. అందుకనే తల్లి తొందరగా స్పందించావమ్మా. వెరీ గుడ్ రా జ్యోతి. ఓకే 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 తల్లి జ్యోతి. గాడ్ బ్లెస్ యూ మా. నేను ఇంకా దేవుడు ఆశీర్వదించాలి. రైట్, ఓకేనా? సో ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేస్తూ ఉంటారు కదా. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని చెప్తున్నాడు అనమాట అక్కడ. ఈ బాధ్యత అంతా కూడా లేడీస్ కి ఇచ్చాడు. ఏ బాధ్యత? ఎంబ్రాయిడరీ వర్క్ యొక్క బాధ్యత లేడీస్ ది. ఎందుకంటే లేడీస్ చాలా కమిటెడ్ గా చేస్తుంటారు. ఇదిగోండి, అప్పుడు లేడీస్ వచ్చి వీటన్నిటిని ఇలా చేసేవాళ్ళు. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి జ్ఞాన హృదయము కలిగినటువంటి లేడీస్ అంటాడు. అందరు లేడీస్ కూడా కదా, జ్ఞాన హృదయం అంటే దేవుడి పట్ల కమిటెడ్ ఉండాలి. రోజు ఇక్కడ చాలా మంది అక్క చెల్లెళ్ళు పాపం సగానికి సగం మంది ఎంత కమిటెడ్ గా ఉంటారంటే మగాడు పనికిరాడండి. కొంతమంది నేను మొహమాట పడకుండా చెప్తున్నా, అసలు మగాడు ఆడదాని గోడికి పనికిరాడు. అంత కష్టపడతారు కొంతమంది ఆడోళ్ళు పాపం. వాళ్ళు కష్టపడే మామూలు కష్టపడతాం కదా, వాళ్ళకున్న కమిట్మెంట్ మగాడికి ఉండదు చాలా మంది.
తెలుసా? మగాడికి నిద్రపోతాడు, నిద్రమత్తులు ఎగుతాడు, కానీ ఆడవాళ్ళు ఎంత కష్టపడతారంటే పాపం దేవుడు తరగతనంగానే. ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే నాకు తెలుసు అర్ధరాత్రులు కూడా హోంవర్క్ చేసి పంపించే వాళ్ళు 90% లేడీస్ ఉంటారు. అందుకనే దేవుడు కూడా ఎన్నుకునేటప్పుడు అసలు ఫస్ట్ ఆయన ప్రత్యక్షమైంది కూడా ఒక స్త్రీకే. ఎవరావిడ? మేరీ మ్యాగ్దలిన్, స్త్రీనే. మగాళ్ళు జంకి లోపల దాక్కుంటుంటే, శిష్యులందరూ లోపల దాక్కుంటుంటే ఆడాళ్ళు వెళ్ళారండి యేసుప్రభు వారి శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి. మగాడికి శక్తి సరిపోలా. అందుకని మొట్టమొదటి సంఘం స్థాపించింది దేవుడు ఒక స్త్రీ ఇంట్లోనే, మార్కు వాళ్ళ తల్లి. అసలు ప్రభు బాల ఫస్ట్ టైం యేసుప్రభు ప్రభు బాల జరిగింది కూడా ఒక స్త్రీ వారి ఇంట్లోనే. దేవుడు ప్రత్యక్షమైంది ఒక స్త్రీ ఇంట్లోనే, ఒక స్త్రీకే ఫస్ట్. అసలు యేసుప్రభు వారు తిరిగి లేచాడని ప్రపంచానికి చెప్పింది అసలు మొట్టమొదటి సువార్థికురాలు స్త్రీ, పురుషుడు కాదు. ఈరోజు ఆడోళ్ళు స్వార్థ చేయకూడదు అని మొట్టమొదటి ప్రపంచానికి స్వార్థ చెప్పింది ఆడోళ్ళు రా బాబు. తలా తోక తెలియదు చాలా మందికి. అసలు ప్రపంచంలో మొట్టమొదటి స్వార్థ ప్రకటించింది మగాడి కాదు, స్త్రీ. ఏంటి స్త్రీ? మేరీ మ్యాగ్దలిన్ వెళ్ళి చెప్పింది శిష్యులుగా, బాబు ఆయన లేచాడు అని. అంటే మొట్టమొదటి ఎవాంజలిస్ట్ నాట్ మెన్ బట్ విమెన్ అన్నమాట. మొట్టమొదటి దేవుడు ఆ స్త్రీకి అంత భాగ్యం ఇచ్చాడు. అర్థమైందా? ఈరోజు చూస్తూ ఉంటాను కదా నేను, మన దానిలో ఎంతమంది కష్టపడుతుంటారండి పొద్దునే ఆడవాళ్ళు లేచి. ఓకే, ఇలాగా స్త్రీలందరూ కూడా కలిసి కూర్చొని మగాళ్ళందరూ సముద్రంలోకి దూకి నత్తగుళ్ళని తెచ్చి ఎండబెట్టేవాళ్ళు. స్త్రీలందరూ ఆ నత్తగుళ్ళని బయటికి లాగి వాటిలో ఉన్నటువంటి పర్పుల్ కలర్, ఇదిగోండి ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది ధూమ్రం. ఊదారంగని కూడా అనొచ్చు దీన్ని, ధూమ్రం అని అంటారు. ఈ పర్పుల్ కలర్ ని నీలం కలర్ ని, అంటే నీలం అంటే ఆకాశానికి గుర్తు, పర్పుల్ అంటే దేవుని యొక్క సార్వభౌమాధికారానికి గుర్తు, రెడ్ అంటే ఆయన ప్రజల పట్ల ఆయనకున్న కమిట్మెంట్, ఆయన పరిశుద్ధత, అదే సమయంలో ప్రజల యొక్క పాప విమోచన పట్ల ఆయనకున్నటువంటి తీవ్రమైన కాంక్ష, హన్నా అంటారు దీన్ని, అనగా రోషం, దానికి గుర్తు. ఇవన్నీ కూడా స్త్రీలు వీటన్నిటిని వడికి వీటిని పురుషులకి ఇస్తే, అప్పుడు పురుషులు ఏం చేస్తారంటే వీటితో నేస్తారు. పురుషులు ఏం చేస్తారంటే వీటిని నేసి వీటితో పెద్ద పెద్ద తెరలని, పెద్ద పెద్ద టెంట్లకు పైన వేయడానికి తెరలని తయారు చేస్తుంటారు. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది చూడండి, 35-25లో ఉంటది. ఏది స్త్రీలే కట్టారని ఎలా తెలుసు అంటే, ఏ లేదు మీకు అదైతే మీకు అర్థమైతే నీకు కొన్ని చూపిస్తున్నాను, కొన్ని వెళ్ళిపోతున్నాను అలా. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో తాము వడికిన నీల ధూమ్ర రక్త వర్ణము గల నూలును, సన్నపు నార నూలును తెచ్చిరి. అంటే వీటన్నిటి స్త్రీలకు అప్పచెప్పాడు బాధ్యత. వీటన్నిటికి ఎవరికి అప్పచెప్పారు? స్త్రీలకు అప్పచెప్పాడు అన్నమాట బాధ్యత. నీళ్ళు పెట్టుకోవాలా మరి తీసాను వెనక్కి. ఎందుకు ఇది లేక అడిగేస్తే అయిపోద్ది. రైట్. సో మనకి స్త్రీలందరూ కూడా వీటిని వడక తీసుకొని గనక వస్తే, అప్పుడు పురుషులు ఏం చేస్తారంటే వాటిని చక్కగా తెరలగా నేస్తారు. ఇది ఫస్ట్ లేయర్. ఓకేనా? ఇప్పుడు దాకా మీకు చెప్పింది ఏంటంటే ఇదంతా ఫస్ట్ లేయర్. ఇది ఫస్ట్ లేయర్ మీన్స్ మన ఫస్ట్ లేయర్ గురించి నేను మాట్లాడట్లేదు. ఈ కప్పులు 1, 2, 3, 4 ఉంటాయి కదా, ఆ లేయర్ల గురించి మాట్లాడతాను. మళ్ళీ మీరు ఒరిజినల్ ఇంటెన్షన్ అనే ఫస్ట్ లేయర్ అనుకోమాకండి. ఇక్కడ లేయర్ 1 క్లాత్ ఒకటి ఉంటుంది, లేయర్ 2 క్లాత్ ఉంటుంది, లేయర్ 3 ఉంటుంది, లేయర్ 4 ఉంటుంది. ఆ ఫస్ట్ లేయర్ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా? ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఇమేజ్ నేను చూపిస్తున్నాను మీకు. నత్తగుళ్ళ నుంచి ఎలా తయారు చేస్తారు అంటే, నత్తల్లోనే ఉంటదండి కలరు. ఈ రోజు అంటే అందుకని మీరు చూడండి జాతీయ జెండాలు ఇవి కూడా పర్పుల్ కలర్ లో ఉండదు. అంటే ఈ మధ్య పుట్టిన జెండాలకు ఏమైనా ఉంటది కానీ 1950 అనగా 2వ ప్రపంచ యుద్ధం నాడు ఉన్నటువంటి వాటికి ఈ పర్పుల్ కలర్ అనేది ఉండదు. అర్థమవుతుందా? ఎందుకు పర్పుల్ కలర్ ఉండదు అంటే, ఈ పర్పుల్ కలర్ అనేది చాలా కాస్ట్, లక్షల రూపాయలు పెడితే తప్ప ఆ రోజుల్లో రాదన్నమాట. ఇది ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో అంత ఈజీ కాదు.
లక్షల రూపాయలు పెట్టాలన్నమాట. దానికి లక్షల రూపాయలు పెడితే అప్పుడు వస్తది. నేను జస్ట్ మీకు ట్రై చేస్తున్నా చూపించటం కోసం. ఓకే, కానీ వీడు చేసిందేగా మీకు, వీడు ఇసుకిస్తా ఉంటాడు. పర్పుల్ కలర్ ఎలా తీస్తారో మీకు చెప్తాను. జస్ట్ ఒక ఇమేజ్ చూపిస్తాను, ఓకేనా? ఇది కణానీయుల వ్యాపారం అండి బాబు. కణానీయుడు, ఈ కణాన్ అనేటువంటి వాళ్ళు అంత డబ్బు, అంత రిచ్ అయిందే వీటిని నమ్మి. కణానీయులు మధ్యధరా సముద్రంలో వ్యాపారాలు బాగా చేస్తుంటారు వాళ్ళు. ఇదిగోండి, ఇవన్నీ నత్తగుళ్ళల్లో పగలగొట్టి నత్తగుళ్ళ లోపల వాటిని చంపేస్తే అప్పుడు వస్తుంది అనమాట. ఇది బయటికి వస్తుంది. ఇదిగోండి నత్తగుళ్ళలు, నత్తలు ఉంటాయి కదా, నత్తలు, ఆ శంఖం లోపల ఉండే నత్తలు ఉంటాయి. ఆ నత్తల్ని గనక గట్టిగా చేస్తే, కొట్టి ఆ జున్ను వాటిని గనక బయటికి లేస్తే ఆ గుజ్జుని ఇదిగోండి ఇలా అవుతుంది పర్పుల్. అలా అసలు ఆ రోజుల్లో పర్పుల్ వేసాడంటే ఈ రోజుల్లో లెనిన్ ఉంటది కదా, లెనిన్ క్లాత్ వేసినట్టే, అర్థమైందా? అందుకనే మీకు ధనవంతుడు ఎంత రిచ్చో చెప్పడానికి అతను బట్ట కలర్ చెప్పాడు. అతను ఊదా రంగు బట్టలను వేసుకుని ఎందుకు ఇంత పర్టికులర్ గా ఆ రంగు గురించి మెన్షన్ చేస్తున్నాడంటే, ఈ రోజుల్లో చెప్పాలంటే ఒక లెనిన్ క్లాత్ వేసుకొని, బాటా చెప్పులు వేసుకొని, ఒక ఐఫోన్ చేతిలో పట్టుకుని, అంటే ఎంత బ్రాండెడ్ వస్తువు ఈ రోజుల్లో అది. సో సేమ్ ఈ రోజున్న బ్రాండెడ్, ఒక ఐఫోన్ మెయింటైన్ చేసిన వాడికి ఏ బ్రాండెడ్ అయితే ఉందో, ఆ రోజుల్లో ఉదాహరణ చేశాడంటే వాడు చాలా బ్రాండెడ్ పర్సన్. వాడి రేంజ్ వేరనమాట ఆ రోజుల్లో. సో ఇలాగ ఆడవాళ్ళందరూ కలిసి కూర్చొని ఈ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. మేఘం ఆగినప్పుడల్లా ఆగి వాళ్ళకు పని చెప్పాడు. ఆ పనిలో జ్ఞాన హృదయం కలిగిన స్త్రీలందరూ కొంతమంది ఏమో నత్తగుళ్ళ నుంచి తీయటం, మరి కొంతమందిని వాటిని నేస్తాం. అది మగాళ్ళకి ఇస్తే మగాళ్ళు వాటిని ఏం చేస్తారంటే చక్కగా పేడి క్లాత్లు తయారు చేయడం. ఇదంతా కూడా సిస్టమేటిక్ గా మనకి వెళ్ళిపోతుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా, రైట్. నెంబర్ టూ ఏంటంటే, సెకండ్ క్లాత్ ఏంటంటే అక్కడ కప్పాల్సింది ఏంటంటే, మందిరము పైన గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను చేయవలెను. ఏ వెంట్రుకలట? మేక వెంట్రుకలు. మేక ఎందుకు సార్ మేక అనంటే, మేక అనేది కాస్త చల్లదనాన్ని ఇస్తూ ఉంటది. ఓకేనా, మేక అనే మేక చర్మం, మేక గొర్రె బొచ్చు, అదే మేక బొచ్చు. మీకు మరి మొదటి రోజు చెప్పాను గుర్తుందా? ఎప్పుడు చెప్పాను నేను? హిబ్రూ కాంక్రీట్ లాంగ్వేజ్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను. అబ్రహాం గారు కూడా గుడారాన్ని ఏ క్లాత్ తో కడతారని చెప్పా మీకు, మేక బొచ్చుతో. ఎందుకంటే ఆ విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలో మేక బొచ్చు అనేది రెండు విధాలుగా మనకు హెల్ప్ అవుతుంది. ఒకటి ఎండని కిందకి దిగకుండా కాపాడిద్ది, చాలా వరకు ఎండను తట్టుకోగలిగిద్ది అది. రెండోది ఏంటంటే, ఒకవేళ వర్షం వచ్చినప్పుడు చెమ్మ కూడా లోపలికి దిగనివ్వదు అది. ఓకేనా, చెమ్మ కూడా లోపలికి ఇది సెకండ్ క్లాత్ లో ఉంటది అనమాట. ఇది మీకు గట్టిగా చెప్పాలంటే, నేను ప్రత్యక్ష గుడారంలో ఇది ఎక్కడ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఇదిగోండి లేయర్ చూపిస్తా చూడండి. ఇలాగా ఈ లేయర్లు అన్నిటికంటే ఫస్ట్ వస్తుంది. మీకు ఇంకా రాలేదు, అది కూడా చూపించిన తర్వాత కంప్లీట్ పిక్చర్ చూపిస్తాను ఆగండి. ఓకేనా, సో మేక బొచ్చు అనేది సెకండ్ లేయర్. అది ఫైనల్ గా ఎండని ఫిల్టర్ చేసి ఆ తీవ్రత, ఎందుకంటే సీనాయి పర్వతం కదా, మిడిల్ ఈస్ట్ కదా, భయంకరమైన ఎండ కదా, లోపల యాజకులకి ఉక్కపోత ఎక్కువ అయిపోతుంది. ఉక్కపోత పోస్తే చేయలేరు, మళ్ళా ఆ పని చాలా భారం అయిపోతుంది. సో దాన్ని చాలా వరకు ఆపగలిగిద్ది అనమాట ఈ మేక బొచ్చు అనేది, ఆపగలిగింది. ఎట్ ద సేమ్ టైం మంచుని గాని తేమను కూడా ఇది తట్టుకోగలిగింది. ఓకే, సో మేక బొచ్చును అది ఉపయోగించండి. ఏం లేదు, మరి చెప్పాను కదా ఇందాక, 26వ వచనంలో ఎలా చేయాలో చెప్తాడు, 36వ వచనంలో చేసింది చెప్తాడు. నేను అధ్యాయం చెప్పడానికి ఏమీ లేదు. ఓకేనా, 26లో ఎలా చేయాలో చెప్పడం, 35 నుంచి ఎలా చేశారో చెప్పడం, అలా. ఓకేనా, ఇది సెకండ్ లేయర్ లో ఉంటది అనమాట. నెక్స్ట్ మరియు మూడవది 1, 2, 3 మనం కింద నుంచి పైకి వెళ్తున్నాం. కింద లేయర్ నీల దూమ్రం, తర్వాత లేయర్ మేకబొచ్చు, ఆ తర్వాత లేయర్ ఎర్రది.
మరియు ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్లపై కప్పును దాని మీదుగా సముద్ర వత్సల తోళ్లపై కప్పును చేయవలెను. అంటే ఎర్ర రంగు వేసినటువంటి పొటేళ్ల తోళ్ళు, ఎర్ర రంగును కూడా క్రిమ్సన్ అనేటువంటి ఒక పురుగు ఉంటదండి. అది మిడిల్ ఈస్ట్ లో బాగా దొరికేటువంటి పురుగు. ఇప్పటికి మీరు షోరూమ్స్ లో ఈ క్లాత్ మీకు దొరుకుతూనే ఉంటది. దీన్ని క్రిమ్సన్ క్లాత్ అంటారు. క్రిమ్సన్. ఏం సార్ ఈ క్రిమ్సన్ ఓమ్ అంటారు దీన్ని. ఏంటి క్రిమ్సన్ అంటే ఇది ఒక పురుగు. ఈ పురుగు నుంచి మనకి ఎర్ర రంగుని బయటికి లాగుతారు. యేసుప్రభు వారికి నేను పురుగుని అని దగ్గర ఉపయోగించింది కూడా ఇదే పదం. అర్థమైందా? నేను పురుగుని కీర్తనల గ్రంథంలో ఉంటది కదా, నేను నరమాత్రుడను, నేను పురుగును అని ఉంటది కదా, అక్కడ కూడా క్రిమ్సన్ పురుగు గురించే మాట్లాడతాడు అక్కడ. ఈ క్రిమ్సన్ పురుగు సిలువ యాగానికి గుర్తు. ఈ క్రిమ్సన్ పురుగు సిలువ యాగానికి గుర్తు. క్లారిటీ కొద్దిగా తక్కువ ఉన్నట్టుంది, బట్ ట్రై చేయండి. ఇదిగోండి, ఇది ఒక పురుగు చెట్ల దగ్గర ఉంటది అనమాట, ఎర్రటి పురుగు. అర్థమైందా? ఈ పురుగు బతకాలంటే అమ్మ పురుగు చచ్చిపోవాలి. దీనికి ఒక పెద్ద లైఫ్ స్టోరీ ఉంటది. పురుగుకి పెద్ద స్టోరీ ఉంటది దీని వెనక. ఏంటి సార్ అని అంటే, అమ్మ పురుగు పిల్ల పురుగుల్ని పెట్టిద్ది. ఈ పిల్ల పురుగుల్ని పెట్టే క్రమంలో అది మొత్తం చెట్టుకు అతుక్కుపోవటం, ఆ పంక బయటికి రాకపోవటం, ఆ లోపలే లేయర్ లో పిల్లల్ని పెట్టడం, అదే పిల్లలకి ఆహారం కావాలంటే బయటికి వెళ్ళాలంటే అవునన్నా చూశానన్నా, రైట్. ఈ క్రిమ్సన్ పురుగు అనమాట. ఈ క్రిమ్సన్ పురుగు ఏం చేసింది అంటే తన పిల్లల కోసం తనే చచ్చిపోయింది. తన రక్తాన్ని పిల్లలకి ఇచ్చి తన మాంసాన్ని ఆహారంగా ఇచ్చింది. ఇది ఒక విచిత్రమైన పురుగు. ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు శిలువని జీవితంలో చూపించిన పురుగు. నా రక్తాన్ని దాగి నా మాంసమును తినువాడి నిత్య జీవం గలవాడని అంటాడు కదా, దానికి సరైన నిర్వచనం అనమాట ఈ పురుగు. ఈ అమ్మ పురుగు యొక్క రక్తాన్ని తాగితేనే పిల్ల పురుగులు బతుకుతాయి. ఈ అమ్మ పురుగు మాంసాన్ని తింటేనే పిల్ల పురుగులు బతుకుతాయి. చివరికి వాటి కోసం తనను తాను చంపుకొని తన రక్తాన్ని, తన దేహాన్ని తన పిల్లలకి ఇచ్చి ఈ అమ్మ చచ్చిపోయింది అనమాట. అలాగా అమ్మ పెట్టినటువంటి ఆ భిక్షతో బతుకుతే ఆ బిడ్డలన్నీ. ఈ పురుగు అంతా కూడా సిలువ యాగాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటది. సో ఇలాంటి పురుగుల్ని పట్టుకొని వాటి నుంచి ఎర్రదనాన్ని బయటికి లాగి వాటితో ఆ పైన కలర్ పోస్తారనమాట. సో ఇది సిలువ యాగానికి పాపక్షమాపణకి గుర్తు. ఇది అంటే పాపక్షమాపణ జరగాలంటే అమ్మ చావాలి, అప్పుడు బిడ్డలకు పాపక్షమాపణ. సో ప్రపంచానికి పాపక్షమాపణ రావాలంటే ప్రభువు వారు చావాలి అని ఈ క్రిమ్సన్ పురుగు తెలియజేస్తూ ఉంటది. ఈ క్రిమ్సన్ పురుగు నుంచే మనకి ఎర్ర రంగును తీసి ఆ 3వ లేయర్ కింద నుంచి 3వ లేయర్ కి పోస్తారనమాట. అవునా, క్రిమ్సన్ ఓం వంశీ. ఎస్, క్రిమ్సన్ ఓం. మీకు షర్ట్ల కంపెనీ కూడా వచ్చింది ఈ మధ్య. నేను ఎక్కడో షాపింగ్ మాల్ కి వెళ్తే వైట్ హౌస్ ఆక్సిజన్ తో పాటు క్రిమ్సన్ కూడా పెట్టాడు. అది కూడా పురుగు గుర్తుగానే ఉంటది. అది షర్ట్ పేరే క్రిమ్సన్. అదొక బ్రాండ్ అటు ఈ మధ్య వచ్చింది. క్రిమ్సన్ క్లబ్. వెరీ గుడ్ సునీల్. కరెక్ట్ బ్రదర్, సునీల్ బ్రదర్ కరెక్ట్. క్రిమ్సన్ క్లబ్ ఆ బ్రాండెడ్ పేరు. ఈ మధ్య నేను చూసా, అరే వీడికి ఎట్ట తెలిసిందిరా మిడిల్ ఈస్ట్ పురుగు అనుకున్నా. తెలిసింది వాళ్ళకి. రెడ్ కలర్ బాగుంటాయి వాడి దగ్గర, క్రిమ్సన్ ఒకటి రెడ్ కాబట్టి అలా. సో ఈ పురుగు అనేది చాలా ఫేమస్. ఇదే పురుగుతోనే యేసుప్రభు కూడా తనను తాను పోల్చుకుంటాడు అక్కడ కీర్తనల గ్రంథం. ఇది 3వ లేయర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫైనల్ లేయర్ ఏంటంటే, అన్నిటికంటే ఫైనల్ లేయర్ ఏంటంటే సముద్ర వత్సల తోళ్ళు. సముద్ర వత్సల తోళ్లతో పైకప్పు. చేయమనే దగ్గర కూడా ఇదే ఉంటది, సముద్ర వత్సల తోళ్ళు. ఏంటి సార్ ఈ సముద్ర వత్సల అంటే? అదొక ఫిష్, అదొక తిమింగలం టైప్. అదొక చిన్న సైజు తిమింగలం, చిన్న సైజు చేప. పెద్ద చేప అనుకోండి, పెద్ద చేప, చిన్న సైజు తిమింగలం. తిమింగలానికి తక్కువ, చేపకి ఎక్కువ అన్నట్టు ఉండిద్ది. అది ఎలా ఉండిద్ది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదిగోండి ఇలా ఉంటది. అది ఇదిగోండి, ఇది ఎర్ర సముద్రంలో ఉంటది. ఎర్ర సముద్రంలో అత్యంత ప్రధాన తిమింగలం అన్నమాట. ఓకేనా? సముద్ర వత్సలం.
బ్యాడ్గర్ అంటారు ఇంగ్లీష్ లో అయితే. ఇది చాలా మందంగా ఉంటది ఈ తోలు, చాలా మందం ఉంది ఇది అసలు. ఏనా డాల్ఫిన్ అనే, డాల్ఫిన్ కాదమ్మా ఇస్తే. డాల్ఫిన్ అంటే ఇలా ఎగిరి ఇలా పడిద్ది కదండి, డాల్ఫిన్ కాదు. లోపలే ఉండేటువంటి ఒక తిమింగలం టైప్ లో ఉంటుంది, డాల్ఫిన్ కాదమ్మా. ఓకేనా. ఇదేంటంటే చాలా మందంగా ఉంటది దీని చర్మం. ఇదిగోండి ఇలాగా ఆ తిమింగలాన్ని చంపి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇలాగా పక్కన ఎర్ర సముద్రం ఉంటది కదా, ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి ఇటు పడతారు సముద్ర వత్సలాన్ని పట్టి, ప్రతి పనికి కొంతమంది నిపుణులు ఉంటారు కదా, ఆ నిపుణులు ఏం చేస్తారంటే దీన్ని చక్కగా అలా కట్ చేసేసి బాగా దాన్ని క్లీన్ చేస్తారు, బాగా కడిగి వాసన రాకుండా, స్మెల్ రాకుండా బాగా కడిగి దాన్ని బాగా క్లీన్ చేసిన తర్వాత దాన్ని ఇలాగ దాన్ని ఏం చేస్తారంటే దాన్ని బాగా చెక్కుతారు, ఆ పైన మొత్తం చెక్కి స్మూత్ సర్ఫేస్ వచ్చేటట్టు చేస్తారు. చేసి ఇదిగోండి క్లాత్ ని ఇలాగా స్కిన్ ని ఇలా బయటికి లాగుతారు. ఇది అన్నిటికంటే పైన ఉండాల్సినటువంటి లేయర్ అన్నమాట, పై కప్పు. అంటే ఫస్ట్ అసలు ప్రత్యక్ష గుడారం ఫస్ట్ పైన కనిపించేది ఈ సముద్ర వత్సలం కింద ఎర్రనిది పొటేలు తోలు, దాని కింద మేక బొచ్చుతో కూడినటువంటిది, దాని కింద నీల ధూమ్రం, ఇలాగ 1 2 3 4. ఎందుకు సార్ ఇన్ని ఉండగా సముద్ర వత్సలం ఎందుకు సార్ అని అంటే, ఈ సముద్ర వత్సలం అనేది దానికి 2 గుణాలు ఉన్నాయి. ఒకటేంటంటే అది ఎక్కువ కాలం మన్నిక చేస్తుంది. మన్నిక అంటే ఇప్పుడు మన క్లాతుల్ని మడత పెట్టాలి, మీరు గుర్తు పెట్టుకోండి. వీళ్ళు ఫోల్టబుల్ గా చేస్తున్నారు, వీళ్ళు ప్రయాణం చేసినప్పుడు క్లాతుల్ని మడత పెట్టాలి. ఇలా క్లాతుల్ని మడత పెట్టేటప్పుడు విడిగా క్లాతులు అయితే ఇలా మడత పెట్టినప్పుడు మడత ఇలా పడిద్ది కదా, ఇప్పుడు పేపర్ ఉంటది అనుకో, పేపర్ ఇలా మడత పడిద్ది కదా, ఇలా మడత పడినప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఓ చిన్న గీతలాగా బామయ్యి అది చివరికి పెట్టి తీసి అక్కడ ఒక చిన్న గ్యాప్ వచ్చి క్రాక్ వచ్చేస్తుంది క్లాత్ కి. ఈ క్లోత్ కి ఎప్పుడైతే గ్యాప్ వచ్చేస్తుందో అప్పుడు వెంటనే చినిగిపోయింది. సో అలా చినిగిపోకూడదు. దీనికి ఉన్న గుణం ఏంటంటే, ఇది ఎన్నిసార్లు మడత పెట్టి ఎన్నిసార్లు తీసినా సరే దీనికి ఏం కాదు, అలా దీనికి ఏం కాదనమాట. మన్నిక ఎక్కువ. ఇంకోటి ఏంటంటే ఎడారి కదా, అది గాలి తుఫాన్లు గట్టి కొడుతుంటాయి సీనాయి పర్వతం దగ్గర, ఆ ఎడారి మొత్తం. ఆ గాలి తుఫాన్లకు ఇంకొక తెరలు అయితే చినిగిపోతాయి, తట్టుకోలేవు. ఆ ఎండతో కూడినటువంటి గాలి, దుమ్ము, వీటన్నిటికి ఆగాలి అని అంటే దీని చర్మం చాలా కఠినమైన చర్మం. దీని చర్మం చాలా కఠినం. దీనిలో మేకు దింపాలన్నా కానీ చాలా కష్టం అన్నమాట. సో మన్నిక ఎక్కువ. 40 ఏళ్ళు ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఈ క్లాత్ ని. ఈ దీని స్కిన్ తో చేసినటువంటి ఆ పై కప్పుని మిగతా కప్పులన్నిటికి కూడా ఇది చాలా రకాలుగా వెళ్ళిపోయింది. ఎండను తట్టుకోగలిగిద్ది, వర్షాన్ని ఆపగలిగిద్ది, రెండోది ఏంటంటే ఎడారి తుఫాన్లను తట్టుకోగలిగిద్ది, మడత పెట్టినా కానీ చినక్కుండా ఉండిద్ది, ఎర్ర సముద్రంలో అతి త్వరగా దొరికిద్ది. ఓకే. సో ఇలాగా ఈ క్లాత్ ఏం చేస్తారంటే ఇలా కడతారు. ఇందాక మీకు చెప్పాను కదా, ఎక్సలేటర్ ఉన్న కాడికి ఇదిగోండి ఇలా ఎక్కడ పైన సముద్ర దించుకో ఫస్ట్ క్లాత్ వేసేసుకోవటం రావడం. సముద్ర వత్సలం కింద పొట్టేలు తోలు ఉంటది. ఇందాక చెప్పాను కదా, క్రిమ్సన్ పురుగుల్ని చంపి చేస్తారు. దాని కింద పొట్టేలు కదా మేక బొచ్చుతో ఉంటది చల్లదనం కోసం. ఆ తర్వాత ఫైనల్ గా నీల ధూమ్రం, నకీషిప్ అని ఇలా 1 2 3 4 మొత్తం 4 రకాల క్లాతులు ఒకదాని మీద ఒకటి ఇలా వేస్తే అప్పుడు గుడారం వస్తుంది అన్నమాట. సో గుడారం లోపల నుండి చూస్తేనేమో మనకి ఇలా కనపడుతుంది. ఏది నీల ధూమ్ర రక్త వర్ణంతో చేసింది కనపడింది క్లాత్. దానికి ఇన్సూరెన్స్ కూడా లేదు, మీకు గుత్తబలిపేమో తగ్గదు, చెబితే అర్థం కాదు, మీకు రూపాయి డబ్బులు సంపాదించరు. ఏంది మాటలు మాత్రం 100 దెంగు. సరే రైట్, అలా అర్థమైందా మీకు? ఈ క్లాత్స్ ఏవేవి ఎక్కడెక్కడ ఉంటాయి, వాటి ఫిజికల్ కాజెస్ ఏంటి, వాటి వెనకనే మీకు అర్థమైందమ్మా? అర్థమైతే కామెంట్ చేయండి. ఫస్ట్ ఏది ఉంటది, చివర్లో ఏది ఉంటది, అర్థమైంది కదా? ఇప్పుడు
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోపల గనక మనం వెళ్తే ఎంటర్ గనక అయితే ఇలా పైకి చూడంగానే నీల ధూమ్ర రక్తవర్ణం కలిగినటువంటి క్లాత్ కనపడుతుంది. లోపల నుంచి అది కనపడుతుంది, ఎందుకంటే అది అందంగా తయారు చేస్తారు ఎంబ్రాయిడరీ వర్క్. ఆ పైన ఫైనల్ క్లాత్ వచ్చినప్పటికేమో సముద్ర వచ్చలం. ఈ రెండిటి మధ్యలో పొటేలుతో ఒకటి ఉంటది, ఆ తర్వాత మేకబొచ్చుతో కూడింది ఒకటి ఉంటుంది. క్లియర్ కదా? మరి గుంట కాడ Clear. బ్రేక్ Okay, కొట్టుకోవా? చిన్నగా వెళ్ళటం కాదు. ఈ నమూనా గురించి హెబ్రీలకు రాసిన పత్రికలో మనకు ఆత్మీయ వివరణ ఇస్తాడు పౌలు మహాశయుడు. నేను హెబ్రీ పత్రిక, ఇప్పుడు మనం హెబ్రీ పత్రిక ధ్యానించట్లేదు కాబట్టి నేను పరలోకపు నమూనా గురించి చెప్పట్లా. చాలా మంది మనసులో ప్రత్యక్ష గుడారం అంటే పరలోకంలో నమూనా కదా సార్, పరలోకంలో ఇలానే ఉండిద్దట కదండి, అది హెబ్రీ పత్రిక ధ్యానించినప్పుడు చెప్పుకుందాం మనం. అర్థమైందా? హెబ్రీ పత్రికలో పరలోకంలో ఉన్న వాటికి ఇవి ఛాయలుగా ఇక్కడ తయారు చేసి, అది హెబ్రీ పత్రిక. అది ఒరిజినల్ ఫస్ట్ లేయర్ కాదు, సెకండ్ లేయర్. అది ఫస్ట్ లేయర్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను నేను. ఓకేనా? సో ప్రత్యక్ష గుడారం గురించి నేను తోరా వరకే క్లారిటీ ఇస్తున్నా మీకు, అంతే. తోరా వరకే ఈ క్లారిటీ మీకు నేను ఇస్తాను. స్టీరింగ్, బ్రేక్, ఓకేనా? అవసరాన్ని బట్టి ఎంత ఎక్సిలేటర్ ఇవ్వాలో అంత. మీరు ఎవరైనా హోంవర్క్ కోసం స్క్రీన్ షాట్ తీయాలంటే తీసుకోండి. నేను చెప్తున్నాను కదా, ఇక నుంచి మీకు స్పెషల్ గా మెన్షన్ హోంవర్క్ ఏమీ ఉండదు. ఆ రోజు మీరు నేర్చుకున్న సంగతులు ఏంటో మీరు నాకు తెలియజేయండి, అదే మీ హోంవర్క్. ఇది ఫస్ట్ అన్నిటికంటే పైకప్పు. అందం సందం ఏమి ఉండదు, ముదురు రంగులో ఉంటది. ఎండ వాన దుమ్ము ధూళి కనపడుతుంది కదా స్క్రీన్ మీద మీకు, నేను అక్కడ ఉన్న చదువుతున్నా. ఓకేనా? పవిత్ర గుడారాన్ని వాటర్ ప్రూఫ్ లేయర్ లా అన్నమాట కాపాడి. సెకండ్ లేయర్ వచ్చినప్పుడు ఎరుపు రంగు, ఇది కూడా వర్షాన్ని ఆపకుండా సెకండ్ లేయర్ ప్రొటెక్షన్ అన్నమాట. 2 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇది. అలా ఇదేమో 3వ లేయర్ మేకబొచ్చు. హోంవర్క్ రాసేవాళ్ళు చెప్తున్నప్పుడు అలా అనండి, స్క్రీన్ షాట్ అయిపోతుంది కదా. ఇటు హోంవర్క్ రాయడానికి మీకు ఉపయోగపడింది. ఓకే, నెక్స్ట్ 4వ లేయర్ నీల ధూమ్ర రక్త వర్ణం. ది ఇన్నర్ టెబారికల్ కర్టన్స్ అనమాట. సో రక్తవర్ణపు నూలుతో కెరూబుల చిత్రాలు అద్భుతంగా ఎంబ్రాయిడరీ చేయబడి ఉంటాయి. అర్థమైంది కదా? నీలం రంగు విశ్వానికి, పరలోకానికి, విశ్వానికి సూచన. ఊదా రంగు రాజుల యొక్క వైభవం, దేవుని యొక్క వైభవానికి, ఆయన యొక్క సార్వభౌమాధికారానికి సూచన. రక్తవర్ణం క్రీస్తు వారి శిలువ త్యాగానికి, రాబోయే భవిష్యత్తులో పాపక్షమాపణకి గుర్తు. కెరూబుల మధ్య ఆయన నివసించడం అనేది, పరలోకంలో ఆయన కెరూబుల మధ్య ఉంటాడు కాబట్టి దానికి అనుసంధానంగా దీన్ని తయారు చేశారు. ఫస్ట్ లేయర్ వన్సా, ఇంకేముంది నాన్న వన్స్. ఫస్ట్ లేయర్ అంటే అటు నుంచి కిందగా రండి, పైనుంచి కనుక కిందకు వస్తే ఫస్ట్ లేయర్ సముద్ర వచ్చలం. మళ్ళా చెప్తున్నానైనా మీరు రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ లేయర్ అంటే అవుట్ సైడ్ కనిపించే క్లాత్ చెప్తున్నా. అవుట్ సైడ్ కనిపించే స్కిన్ క్లాత్ ఏంటంటే సముద్ర వచ్చలం. సముద్ర వచ్చలం తర్వాత ఉండే స్కిన్ క్లాత్ ఏంటంటే ఎరుపు రంగు పొట్టేలుతో. దాని తర్వాత ఉండేది మేకబొచ్చు. దాని తర్వాత ఉండేది నీల ధూమ్ర రక్తవర్ణం. సరే, ఈ 3 పెడతాను ఇక్కడ, ఈ 3 కొట్టండి. ఇదిగోండి, ఈ 3 ఒక దెబ్బతో అలా స్క్రీన్ షాట్ తీసుకొని జూమ్ చేసుకోండి, సరిపోయింది. ఓకేనా? లేదంటే ఒక 2 పెడతాను చూడండి. ఓకేనా? ఓకేనా? తీసుకున్నారా స్క్రీన్ షాట్? నెక్స్ట్ 3, 4 వెనకోడుకు తెలియదుగా, ఎత్తట టచ్ చేయాలి స్లో అవ్వడానికి. అంత తొక్కినాం అనుకో వెనకోడు ఆగడికి అంత స్పీడ్ గా వచ్చినప్పుడు మన కారణం. ఈ మెటీరియల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇందాక తమ్ముడు అడిగారు కదా అన్న, ఈ అడవుల్లో ఇవన్నీ ఆడ దొరికినాయి అని. అంటే అవన్నీ అడవుల్లో దొరికే చెప్పాడు దేవుడు. దేవుడు ఏమి వీళ్ళకేం పెద్ద పెద్ద పనులు ఏమి చెప్పాడు, ఆడ దొరికే చెప్పాడు. ఒకటి బంగారం అనేది ఈజిప్ట్ నుంచి వీళ్ళు వచ్చేటప్పుడే తెచ్చుకుంటారు. దేవుడు ఇచ్చింది దీనికోసం, ఇది చేయటం కోసమే. 38వ అధ్యాయంలోనే ఇస్తాడు ఆయన. 24 నుంచి కూడా 3వ అధ్యాయంలోనే చెప్తాడు. అర్థమైందా మీకు? నేను ఏ క్లాస్ లో చెప్పాను గుర్తుంటే కామెంట్ చేయండి. ఏ క్లాస్ లో చెప్పాను? దేవుడు వీళ్ళని ముత్తైదుల్లా పంపించాడు, వీళ్ళకి బంగారం వెండి ఇచ్చాడు. ఆ ఫరోగేడికి ఎదుట పరిగెత్తకుండా నిదానంగా నడుచుకుంటూ వెళ్ళారు వీళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఏం పీకుతావు పీక్కుపోరన్నట్టుగా వ్యవహరించాడు. అక్కడ ముత్తైదుల్లా పంపించాడని చెప్పాను. ఎగిరిపోయింది ఆ క్లాస్. అక్కడ వచ్చింది అనమాట ఈ బంగారం రావడానికి గల కారణం ఏంటంటే ఈజిప్షియన్స్ ఆల్రెడీ ఇచ్చారు, వెండి కూడా వాళ్ళే ఇచ్చాడు, ఎత్తడి కూడా వాళ్ళే ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు? వెండి ఎందుకంటే వెండి
కొంకేలకి ఇప్పుడు సముద్ర వచ్చల చేపకి కొంకేలు ఉంటాయి కదా, ఇప్పుడు అలాగా వేసినప్పుడు ఒకే క్లాత్ కాదు అది. అదవుతుందా మీకు? అద్దాలు చూసుకోవడానికి ముందు ఎవరు ఉన్నారని కూడా. కొంకేలాగా ఉంటాయి. ఆ కొంకేలు కలపాలి, తీగలు పెట్టి అలా బంగారపు కొంకేలు పెడతారు, ఎత్తడి కొంకేలు, వెండి కొంకేలు అంటారు. అక్కడ మనకి వెండి ఎత్తడి ఉపయోగిస్తారనమాట. అలాగా ఓకేనా. ఈరోజు ఇస్తాడు ఖచ్చితంగా. ఇత్తడి కూడా షాప్ తీయలేదు. కొంకేలకి ఎక్కువగా ఇత్తడి ఉపయోగిస్తారు. పనికి వెళ్తానంటే వెళ్ళు, నేను మనకి ఎడారులో దొరికింది చెప్పాను కదా, నారబట్ట ఈజిప్ట్ నుంచి వెళ్ళు, నువ్వు పనికి నువ్వు దానికోసం నువ్వు వెయిట్ చేసి ఎర్ర సముద్రంలో మీకు దొరికింది ఇదంతా కూడా నీలం అనేది. నేను మేక రోమాలు ఆల్రెడీ వాళ్ళకి మేకలు పక్కనే ఉంటాయి కదా, మేక చర్మాలు తీసుకుంటారు వాళ్ళు. గొర్రె చర్మాలు వాళ్ళు క్యారీ చేసే క్యాటిల్లో ఎలాగో గొర్రెలు ఉంటాయి కదా, గొర్రెలు దొరుకుతాయి. సముద్ర వచ్చల చేపలు, సముద్ర వచ్చల చేప అంటే తహష్ అంటే ఎర్ర సముద్రంలో దొరుకుతాయి. సో మీకు రత్నాలు కూడా దొరుకుతాయి మీకు. ఎక్కడ నిర్గమాకాండం 28:17 నుంచి మీరు చదివితే నిర్గమాకాండం 28:17లో అంటే దేవుడు వాటిని ఏటిని కూడా అసాధ్యమైనవి దొరకనివి ఏవి చెప్పలేదు ఆయన. ఇరుకు ప్రదేశాలు వచ్చినప్పుడు వెంటనే స్లో అయి గేర్ దగ్గర 2లోకి వచ్చేసేయాలి. ఒక బండిని ఫాలో అవ్వాలి. దానిలో 4 పంక్తుల రత్నములు ఉండవలెను, రత్నములు జబడము చేయవలెను, మాణిక్యము, గోమేధికము, మరకతము గల పంక్తి మొదటిది, పద్మరాగము, నీలము, సూర్యకాంతం అనే పంక్తి. ఇవన్నీ కూడానండి, ఇవన్నీ ఎక్కడి నుంచి దొరికినాయి సార్ అని అంటే సింపుల్. ఒకటి ఈజిప్ట్ లో నుంచి వీళ్ళు వచ్చినప్పుడు తెచ్చుకుంటారు, ఎందుకంటే వీళ్ళని కనాన్ ఇట్లా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ లో చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఈజిప్ట్ నుంచి వచ్చినప్పుడు క్యారీ చేస్తారు కొన్నిటిని. రెండోది ఏంటంటే సీనాయిలో కొన్ని రకాల గనులు ఉంటాయి, ఆ గనుల్లో కొన్ని పర్టికులర్ ప్రాంతాల్లో కూడా ఈ రత్నాలు దొరుకుతూ ఉంటాయి. ఇదిగోండి ఎక్కడెక్కడ దొరుకుతాయో చెప్తున్నాను నేనండి. గోమేధిక రాళ్ళు, గోమేధికం, ఇతర రాళ్ళు ప్రధాన యాజకుడు ఎఫోదు కోసం ఉపయోగిస్తారు. అర్థమైందా? సుగంధ ద్రవ్యాలు ఇదిగోండి, వీటిని మాక్సిమం ఈజిప్టీలే ఇక్కడ గనులు తవ్వేవాళ్ళు. సీనాయి ప్రాంతంలోనే దొరుకుతాయి ఇవి. సీనాయి ప్రాంతంలో దొరికే రాళ్ళే ఇవన్నీ. సీనాయి ద్వీపకల్పం రాళ్లకు ప్రసిద్ధి. అర్థమైందా? అసలు ఈజిప్టోడు దేవాలయాలను కట్టుకుంటాడు కదా, ఆడు కూడా లక్సోర్ దేవాలయం గాని, ఆ తర్వాత కర్నాక్ గాని, వాటిల్లో కూడా పొదుగుతారు. అసలు ఇవన్నీ దొరికేదే సీనాయి అరణ్యంలో. సీనాయి ఎడారి ప్రాంతాల్లో రాళ్ల మధ్య తవ్వకాలు జరిగి ఇవన్నీ అక్కడి నుంచి తెచ్చుకుంటారు వీళ్ళందరూ. అర్థమైందా? వీళ్ళందరూ తెచ్చుకునేది అక్కడి నుంచి. సో వీళ్ళు వెళ్తుందే ఇప్పుడు అక్కడ కాబట్టి వాళ్ళకి ఈజీగా దొరుకుతాయి అవన్నీ కూడా. ఓకేనా? సుగంధ ద్రవ్యాలు, సీనాయి ప్రాంతంలో ఆలివ చెట్లు ఉంటాయి కొన్ని. సో సుగంధ ద్రవ్యాలు, బోళం, గుగ్గిలం కూడా పక్కనే ఉంటది. యెమెన్, ఒమెన్ ఇవన్నీ కూడా పక్కనే. అక్కడికి ఇక్కడికి ట్రావెలింగ్ జరుగుతూ ఉంటది అనమాట. అసలు శాపదేశ ప్రాణి బతికిందే ఈ బోళంతో. మీకు నేను శాపదేశ ప్రాణి గురించి చెప్పేటప్పుడు చెప్తాను. అసలు శాపదేశ ప్రాణి సొలొమోను దగ్గరికి వచ్చింది మీరు వినేది ఒకటే, అసలు నిజంగా జరిగేది ఒకటి. అక్కడ జ్ఞానం అంటే మీరు అనుకున్న జ్ఞానం కాదు. సొలొమోను గారి జ్ఞానం వినటానికి ఆవిడ భూదిగంతముల నుంచి వచ్చింది అంటే ఆవిడ ఏందో పెద్ద అంత అట్లే కదా. ఫస్ట్ లేయర్ వేరేది ఉంది అసలు. అక్కడ జ్ఞానం అంటే అర్థం వేరు. అసలు శాపదేశపు రావడానికి గల కారణం వేరు. ప్రపంచం సొలొమోను దెబ్బకు ఒక్కసారి గడగడలాడిపోయింది. ఎందుకు, ఎలా, ఫస్ట్ కింగ్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్పి చెప్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఆ జియోగ్రాఫికల్ మ్యాప్ అనేది. ఓకేనా? సో అవన్నీ దగ్గరే దొరుకుతాయి. బోళం, గుగ్గిలం, తాంబ్రాని, సీనాయి పర్వతం వర్తకుల నుంచి కొంటారు వీటన్నిటిని కూడా. ఆ సీనాయి పెనిన్సులా నుంచి ఆ వర్తకాలన్నీ జరుగుతూ ఉంటాయి శాపదేశానికి ఈజిప్ట్ కి మధ్య. ఈజిప్ట్ కూడా శాపదేశపు రాణి అమ్ముతూ ఉండేది వీటన్నిటిని. సో వర్తకాల మధ్యలో దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇవి. ఓకేనా? రైట్. నెక్స్ట్ అసలు ఈ ప్లాన్ ఏదైతే ఉందో, ప్రత్యక్ష గుడారపు ప్లాన్ ఏదైతే ఉందో, ఇది ప్రత్యక్ష గుడారం కదా. ఫస్ట్ లేయర్ చెప్తున్నా, ఇప్పుడు మీకు చెప్పేది ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్ పరలోకపు నమూనా. సెకండ్ లేయర్ ఏదైతే ఉందో అది పరలోకపు నమూనా. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు దాని గురించి అధ్యాయాలే రాస్తాడు. నేను ఆధ్యాత్మిక కారణాలు మీకు చెప్పట్లా. ఆధ్యాత్మిక కారణాలు చెప్పటం అనేది ఇప్పుడు మీకు జరగదు. అవి కేవలం పత్రికల వివరణలో మాత్రం నేను చెప్తా. ఇప్పుడు మీకు ఫస్ట్ లేయర్ గురించి మాత్రమే మాట్లాడతా. ఏంటి అని అంటే, దేవుడు పెట్టిన ఈ సిస్టమ్ ఏదైతే ఉందో
ఈ సిస్టమ్ కరెక్ట్ గా రామ్సేస్ తల్లి గాడు ఉన్నప్పుడు గాని మిగతా ఇంకోటి ఫరోలు అలాగే కూడా చేసుకోవా? దండయాత్రకి వెళ్ళేటప్పుడు ఇలాంటి సిస్టమే అప్లై చేస్తారు. వాళ్ళ గుడారాలు ఏదైనా ఇలానే చేసుకో ఉంటాయి. టీచర్, నువ్వు మర్చిపోయిన మందసం ఉండే చోటే మహారాజు ఉంటాడు అక్కడ. ఓకేనా? ఇలా కొన్ని లేయర్స్ ఉంటాయి. చుట్టూరు ఇలా జెండాలు పట్టుకొని సైనికులు ఉంటారు అక్కడ. సేమ్ ఫరో చక్రవర్తుల యొక్క ప్యాటర్నే మనకి ఇక్కడ కనబడుతూ ఉంటది. ఇది ఫరో చక్రవర్తి గాడిది, ఇదేమో దేవుడు చేయమనింది. సో దానికి సిమిలర్ గా ఉంటది మనకి ఇక్కడ. ఓకేనా? ఎలాగో చెప్తాను వినండి. రాజు యొక్క ఆర్మీ క్యాంప్ మీరు చూడండి. రామ్సేస్ II గాడి యొక్క ఆర్మీ క్యాంప్ కనుక మీరు చూస్తే ఆర్కియాలజిస్టులు జాగ్రత్త. ఇప్పుడు బయటపడ్డ నిజం ఏంటంటే కాదేశ్ యుద్ధం. ఇప్పుడు మీకు కాదేశ్ యుద్ధం గురించి చెప్పాను, గుర్తుందా? కాదేశ్ గుర్తున్నోళ్ళు కామెంట్ చేయండి. మర్చిపోతారు చాలా మంది. కాదేశ్ యుద్ధం, హిత్తీయ సామ్రాజ్యం వెనకమాలు 330 రాజ్యాలను కలిపి 330 రాజ్యాలతో యుద్ధానికి వచ్చింది. ఆ యుద్ధం వీడు వెళ్ళాడు, అసలు మనుషులు పడిపోతారు ఆ ద్వారాలో. అరుణా పాస్ అని చెప్పుకున్నాం మనం ఆ రోజు, గుర్తుందా? ఎస్ అన్న, గుర్తుందన్న, వెరీ గుడ్. అరుణా పాస్ ఉంటది. అలాగా ఆ అరుణా పాస్ దగ్గరకు గాని అలా వెళ్ళేటప్పుడు గాని వాడు ఈ ప్రత్యక్షపు గుడారం మోడల్లోనే వాళ్ళకి అక్కడ దండయాత్రలు జరుగుతూ ఉంటాయి. మధ్యలో ఇది ఉంటది, మధ్యలో ఫరోగాడు ఉంటాడు, చుట్టూరు సేనలు ఉంటాయి. సరిగ్గా ఆ ప్యాటర్నే ప్రత్యక్షపు గుడారంలో మళ్ళా మనకు కనపడుతుంది. అలాగ వీడు కాదేశ్ యుద్ధానికి వెళ్ళినప్పుడు సేమ్ ప్యాటర్న్ మనకు కనపడుతుంది ఆర్కియాలజీలో. ఏంటి? సెంటర్ లో రాజు ఉంటాడు, పెద్ద గుడారం వేసుకొని సెంటర్ లో రాజు ఉంటాడు. అంటే మందసం ఎక్కడైతే ఉంటుందో ప్రత్యక్ష గుడారంలో సరిగ్గా అదే చుట్టూరు రక్షణ కవచం ఉంటది, 4 వైపుల సైన్యం ఉంటది, ప్రతి డివిజన్ ఒక వైపు ఉంటది. అంటే ఏంటి? లెఫ్ట్, రైట్, ఫ్రంట్ అండ్ బ్యాక్, మొత్తం 4 సైడ్స్ ఉంటాయి. బ్యాక్, లెఫ్ట్, రైట్ రాజు గారికి అలా 4 సైడ్స్ ఉంటాయి. సో సేమ్ అదే సైడ్స్ లోని ఇజ్రాయెల్ క్యాంప్ కూడా అలానే ఉంటది. మీరు సంఖ్యాకాండం 2వ అధ్యాయం చూస్తే ఇశ్రాయేల్ లో ప్రయాణపు క్యాంప్ కూడా అలానే ఉంటది. అంటే వీళ్ళు ఆల్రెడీ మోషే గారు, మీరు గుర్తుపెట్టుకోవాలి, మోషే గారు రాజకుమారుడు, ఆయన రాయల్ ప్రిన్స్, ఆయనకు తెలుసు ఇవన్నీ. నీకు నాకు కొత్త, మోషే గారికి కొత్త కాదు. వీటన్నిటి ఆడతా పాడతా నవిలు వస్తాడనమాట. అంత బాగా అలవాటు, ఎందుకంటే ఆయన పెరిగిందంత అక్కడే కదా. ఎక్కువ తిప్పినావు. సైనికుల్ని ఎలా మోహరిస్తారు? మీకు నేను బైబిల్లో ఉన్న మాట కాదులే గాని ఓరల్ ట్రెడిషన్ లో టాల్మడ్ లో ఉన్న మాట చెప్తా. ఎందుకంటే నేను టాల్మడ్ చదివాను కాబట్టి నాకు గుర్తు వస్తుంటది అప్పుడప్పుడు మీకు చెప్పేటప్పుడు. నేనేం పర్టికులర్ గుర్తు వస్తుంటది. మిడ్రాష్ ఏం చెప్తుంది అంటే మనకి, టాల్మడ్ మిడ్రాష్ మోషే గారు సేనాధిపతిగా కూడా వర్క్ చేశాడని చెప్తుంది జూయిష్ ట్రెడిషన్. ఆయన ఇథియోపియా మీద ఒకసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ఇతర నాయకత్వం వహించాడు. ఎవరు? మోషే గారు అట. ఇవేవి కూడా రూఢిపరచట్లా, వాళ్ళ యొక్క కథనాల్లో ఉన్నటువంటి మాటని చెప్తున్నా. మోషే గారు ఇథియోపియా మీద ఫరో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ నాయకత్వం చేసింది కూడా ఎవరో కాదు, మోజేసే నాయకత్వం చేశాడు. అక్కడే ఈ కూషు దేశపు స్త్రీ అనేది ఆయనకి పరిచయం. ఆ తర్వాత ఆవిడ వచ్చేసింది ఇక్కడికి, అందుకని ఆవిడ పెళ్లి చేసుకున్నాడు అని ఒక స్టోరీ రన్ అవుతుంటది టాల్మడ్ అండ్ మిడ్రాష్ లో. ఇప్పుడు నేనెందుకు ప్రత్యేకంగా చెప్పానంటే అది మేబీ కరెక్టో తప్పో మన క్లారిటీ లేదు. మనకి బిబ్లికల్ టెక్స్ట్ అయితే దాని గురించి చెప్పట్లేదు, అందుకని పూర్తిగా తప్పవలసిన పని లేదు. అందుకని వాడు చెప్పింది మనం 100% స్వీకరించాల్సిన పని లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి ఎప్పుడు లెఫ్ట్ డ్రైవింగ్ నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకో. లెఫ్ట్ మార్జిన్ ఫాలో అవ్వడం. కూడా రాజు కుటుంబంలో పుట్టడం కాదు కానీ రాజు కుటుంబంలో పెరిగాడు. సో ఆయనకి కొంతవరకు వీటి మీద ఒక అవగాహన ఉంది. ఫరో ఎక్కడ ఉంటాడు, సేనలు ఎక్కడ ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఎలా ఉంటది. అందుకనే ఇంత లక్షల మందిని ఆయన ఎలా పరిపాలించగలిగాడంటే అవన్నీ నేర్పిస్తారు చిన్నప్పుడే. అర్థమవుతుందా? సకల విద్యా ప్రవీణుడు అంటే ఇయే. అరే ఇన్ని కోట్ల మంది ఈజిప్షియన్స్ మనం ఎలా పరిపాలించాలి, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఎలా. సో ఆ అనుభవాలు ఇక్కడ పనికొచ్చినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకునే రోజుల్లో నేను చెప్పాను కదా మీకు చాలా మంది, నాది ఆర్కియాలజీ.
నా సబ్జెక్ట్ ఆర్కియాలజీ. కొట్టు నా ఆర్కియాలజీ బెస్ట్ గా అటు సబ్జెక్టు పోతుందిరా బండి. మీకు ఇక్కడ ఈ అమ్మ బతుకమ్మ. అర్థమవుతుందా? ఇద్దరం ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకు బండి నీ చిన్నప్పుడు నేను తోస్తావు, ఎక్కడ పీజీలో పోతు చదువుకున్నవి, తోస్తావు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఆర్కియాలజీలో నేను ఎంత కష్టం అవన్నీ నాకు ఇప్పుడు పనికి వస్తున్నాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. అలానే జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో పరలోక దృశ్య రూపంలో గుడార నిర్మాణం జరిగింది కదా అన్న. దానికో దీనికో గుద్దుకుతుంది నా బండి. తమ్ముడా, యాక్సిడెంటే. నా తమ్ముడు, నేను చెప్పేది అదే రా తమ్ముడా, నేను చెప్పేది అదే. అది హెబ్రీ పత్రికలో ధ్యానిద్దాం, నేను చెప్తుంది అదే. అదవుతుందా? అది ఇక్కడ కాదు. రిబు ఫోన్ ఆఫ్ చేయమ్మని. నాయనా మీరు జాగ్రత్త వినండిరా నాయన క్లాసుల్ని. పరలోకపు నమూనాలో చేయబడింది నానా. నువ్వు చెప్పేది చిటికన్నా, నువ్వు చెప్పేది నిజమే చిటికన్నా. అది నేను చెప్పేది ఏంటంటే అది హెబ్రీ పత్రిక ధ్యానించినప్పుడు ధ్యానిద్దాం. సెకండ్ లేయర్ అది, ఫస్ట్ లేయర్ కాదు, అది సెకండ్ లేయర్. ఇక్కడ ఫస్ట్ లేయర్ ఏంటంటే వాళ్ళకి రాజు దేవుడే అని తెలియజేస్తున్నాడు అక్కడ దేవుడు ప్రత్యక్ష గుడారం ద్వారా. సో ఫరో ఎక్కడైతే ఉంటాడో సేనల్లో యుద్ధాలు జరిగేటప్పుడు మందసాన్ని అక్కడే పెట్టడం ద్వారా నేను మీ రాజుని, మీరు నా ప్రజలు, నేను మీ దగ్గరే ఉన్నా, మీరు భయపడకండి అని వాళ్ళకి రాయల్ వెదర్ ని క్రియేట్ చేస్తున్నాడు అక్కడ దేవుడు. మరి ఇదిగోండి, సరిగ్గా ఫరో ఉన్న చోట మందసం ఉండటం, సరిగ్గా ఫరో గారి టెంట్ కూడా చాలా అందంగా ఉంటది. వాడికి కూడా పైన ఇవన్నీ తగలకుండా వాడికి కూడా లేయర్లు పెట్టుకుంటాడు వాడు కూడా. సో వాడు కూడా 4 వైపులా 4 సేనల్ని పెట్టుకుంటాడు. అదే సమయంలో 4 గోత్రాలు మీకు మందసం దగ్గర ఉంటాయి. తూర్పునేమో యోధా, ఇస్సాకార్, జెబూలూన్ ఉంటది. దక్షిణం వచ్చినట్టుగా రూబేన్. అంటేనేమో ఫ్రంటే అంటే ఇప్పుడు మీకు అది చెప్తా, నేను మీకు చూపిస్తా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ప్రత్యక్ష గుడారం ఉందనుకోండి. ఇక్కడ మీకు ప్రత్యక్ష గుడారం ఫ్రంట్ సైడ్ తూర్పున, ఫ్రంట్ సైడ్ జూడా ట్రైబ్ ఉంటది. జూడా, ఇస్సాకార్ అవి ఉంటాయి. మీకు చెప్తాను, ఇంకా వెనక చెప్తా. ఇక్కడ రూబేన్ ఉంటది, ఇక్కడ ఎఫ్రాయిం ఉంటది, ఇక్కడ దాను గోత్రం ఉంటది. ఇలాగా 4 వైపులా 4 గోత్రాలు. ఇది రామ్సేస్ గారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ఆడు ఇలానే చేస్తాడు. ఇది కాపీ కాదు, నేను మళ్ళా చెప్తున్నా, ఏవి కాపీలు కావు. ఏన్షియంట్ మిడిల్ దేవుడు ఆ కాల భాషతోనే మాట్లాడుతున్నాడు. మీకు ఎప్పుడు మొదటి నుంచి అదే చెప్తున్నా. ఆ కాలపు భాషలో ఆ కాలపు జనాలకు అర్థమయ్యేటట్లుగా ఆ కాలంలో ఉన్నటువంటి ఆచారాలకు తగ్గట్టుగా దేవుడు చెప్తున్నాడు అక్కడ. సో ఇక్కడ దేవుడు ఇలా చేయటం వల్ల ఉంటే ఇంటెన్షన్ ఏంటంటే నేటి నుంచి మీ ఫరో నేనే, నేటి నుంచి నేనే మీ కింగ్ని, నేటి నుంచి మీరే నా సైనికులు, మీరు దాసులు కాదు, ఇక్కడి నుంచి మీరు నా సైనికులు, నేనే మీ రాజుని, మనందరం ఒక కుటుంబం, మనది ఒక రాజ్యం అని ఆ రోజు ఉన్నటువంటి దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. మీకు అదే చెప్పాను నేను, పొలిటికల్ లాంగ్వేజే మీకు రాజకీయ ప్రపంచం గురించి చెప్పాను, గుర్తుందా? చర్చ్ అనే పదం కూడా ఎక్లీషియా అనే గ్రీక్ అసెంబ్లీ నుంచే తీసుకున్నారు. ఎవాంజలియోన్ అనేటువంటి పదం కూడా, సువార్త అనే పదం కూడా రాజకీయ పదం, చర్చ్ అనే పదం కూడా రాజకీయ పదం. చెప్పాను, గుర్తుందా? మీరు కామెంట్ చేయండి. ఇవేవి కాపీలు కావు, దేవుడు సిస్టమ్ మారుస్తున్నాడని చెప్పడానికి ఉదాహరణలు. ఇది కూడా అంతే, ప్రత్యక్షపు గుడారం కూడా అంతే. ఓకేనా? రైట్. సో అసలు మనకి బైబిల్ దృక్కోణం మనకేం చెప్తుంది అని అంటే, బైబిల్ దృక్కోణం మనకేం చెప్తుందంటే, ఈజిప్ట్ క్యాంపులో రాజు మధ్యలో ఉంటాడు, వాడు అహంకారం కలిగి ఉంటాడు. కానీ ఇశ్రాయేల్ క్యాంపులో దేవుడు మధ్యలో ఉంటాడు, కానీ రాజు తనను తెలియజేయడం కోసం ఉన్నాడు అక్కడ. ఎందుకు ఆ సిస్టమ్ అంతా జరుగుతుంది అక్కడ అంటే, అది కింగ్ ఉండే సిస్టమ్. అది ఇక్కడ నుంచి మీ కింగ్ నేనే, అది అక్కడ ఇంటెన్షన్. చెప్పిన మాట అర్థమైంది నాన్న మీకు? ఎందుకు దేవుడు ఆ సెట్టింగ్ చేశాడంటే, ఐఎమ్ యువర్ కింగ్, నేను ఇక్కడ నుంచి మీ రాజుని. సో కింగ్ ఎలా ఉంటాడో అక్కడే ఈయన ఉంటాడు. ఎక్సిలేటర్ ఇచ్చి ముందుకు అప్పుడు మార్చాలి. గేర్ మార్చేటప్పుడు మళ్ళీ బండి అటు ఇటు తిరగకూడదు. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్, ప్రత్యక్షపు గుడారం ప్లస్ ఇజ్రాయేల్ క్యాంప్ అనేది రామ్సేస్ II యొక్క మిలిటరీ క్యాంప్ మోడల్ లోనే దాదాపుగా ఉంటుంది. దీర్ఘ చతురస్రాకార ఆకారం, సెంటర్ లో ప్రధాన గుడారం, 4 వైపుల డివిజన్లు ఉండటం. ఇశ్రాయేలు ఈజిప్ట్ లో ఉన్నప్పుడు ఈ మోడల్ చూశారు, మోషే ఈ మోడల్ చూశాడు, దేవుడు దాన్ని వాడాడు. కానీ మధ్యలో రాజును కాకుండా తనను తాను పెట్టుకున్నాడు. ఇది దేవుడి గొప్పతనాన్ని చూపిస్తుంది, మానవుల ఊహలు కాదు, దేవుడి ప్రణాళిక. ఓకేనా? సో రామ్సేస్ అనేవాడు నిర్గమం తర్వాత జరిగింది. వాస్తవానికి అయితే రామ్సేస్ అనేవాడు నిర్గమం తర్వాత ఉంటాడు,
కానీ ఇది ముందు నుంచి ఉన్నటువంటి ప్యాటర్న్ వాడు ఫాలో అయ్యాడు, అది మనకు దొరికింది అంతే. ఇక్కడ తేడా అది. ఓకే, అసలు ఇప్పుడు బైబిల్లో ఎలా ఉండిద్ది, అసలు ఇక్కడ బైబిల్లో ఎలా ఉంటది అని గట్టిగా మాట్లాడితే, బైబిల్లోనండి ఇలా ఉండిద్దండి. ఇలాగా ఎలాగా, ఇది ఇలాగా వాళ్ళు బయలుదేరిన విధానం ఇలా ఉంటది. ఎలాగంటే మధ్యలో ప్రత్యక్ష గుడారం, అంతేనా? ఇక్కడ ఉన్న ప్రజల కళ్ళతో కట్టినట్టు చూపిస్తుంది. ఇది ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారంలో ఫ్రంట్ సైడ్, తూర్పు వైపు అంటే ఫ్రంట్ సైడ్ వహిస్తాడు. మొత్తం 4 ఉంటారండి. 4 ప్రధాన గోత్రాలు ఉంటాయండి మీకు ఇక్కడ. 4 ప్రధాన గోత్రాలు, 4 ప్రధాన గోత్రాలు ఉంటాయి మీకు ఇక్కడ. నాలుగు ప్రధాన గోత్రాలు. ఇశ్రాయేల్లో 4 అత్యంత ప్రధాన గోత్రాలు 4 ఉంటాయి. ఇశ్రాయేలీలో 12 గోత్రాలే కానీ 4 అత్యంత ప్రధానమైన గోత్రాలు. ఒకటేంటంటే రూబేన్, రెండేంటంటే జూడా, మూడేంటంటే ఎఫ్రాయిం, 4 ఏంటంటే దాన్. ఈ 4 మెంబర్స్ కెప్టెన్స్. వీళ్ళందరూ ఒక మాటలో చెప్పాలంటే కెప్టెన్ వీళ్ళందరూ. ఈయన కింద 3 గోత్రాలు ఉంటాయి, ఈయన కింద 3 ఉంటాయి, ఈయన కింద 3 ఉంటాయి, ఈయన కింద 3 ఉంటాయి. అర్థమైందా? సో 4 × 3, 4 × 3 ఎంత? 12. మొత్తం 12 గోత్రాలు. ఓకేనా? అర్థమైందా? ఎలా ఉంటారు సార్ వీళ్ళు అని అంటే, ఇది ఇలా ఉంటారు. ఫస్ట్ అందరికంటే ముందుండే గోత్రం ఏదైనా ఉందంటే అది యోధా గోత్రం. జెండాలు ఉంటాయి. తెలుగులో మేబీ తెలుగు పదం ధ్వజం. ఈ పదం ఎప్పుడైనా విన్నారా మీరు తెలుగులో? ధ్వజం వింటారు? వింటే కామెంట్ చేయండి. ధ్వజం అనే పదం ఇక్కడ వస్తుంది, చూసుకో, సిగ్నల్ వేసుకో, తగ్గు, గేర్ మార్చుకో. విన్నారా? ధ్వజం. జాగ్రత్త, అటు నుంచి ఏంటి సార్ ధ్వజం అంటే? ధ్వజం మీన్స్, ధ్వజం అంటే కొంతమందికి అర్థం కాదు. ధ్వజం ఏంటి సార్? ధ్వజం అని గీక్కుంటారు. ధ్వజం అంటే జెండా. దాన్ని బట్టి ఎక్సిలేటర్. అర్థమైందా? ధ్వజము అంటే జెండా. టర్నింగ్ దగ్గర వాళ్ళ యొక్క ఫ్లాగ్ పూర్తిగా ఇచ్చుకొని స్లోగా ఎక్సిలేటర్ ఇచ్చుకోవాలి. కటింగ్ ధ్వజస్తంభం, ధ్వజస్తంభం అంటుంటారు కదా, అలాగే. ధ్వజం అంటే ఒక రకంగా చెప్పాలంటే జెండా అండి, జెండా. బిబ్లికల్ లాంగ్వేజ్ లో ధ్వజం మీన్స్ జెండా. ఏంటి సార్, ఎందుకు సార్ జెండా, ఎలా సార్ జెండా అని అంటే, యాకోబు బ్లెస్ చేస్తాడు. మీకు ఐడియా ఉందా? ఆదికాండం చివరి అధ్యాయం, ఆదికాండము 49వ అధ్యాయంలో యాకోబు ఒక్కొక్క గోత్రానికి బ్లెస్ చేసి ఒక్కొక్క జెండా ఇస్తాడు. ఒక్కొక్కరికి యోధాకి సింహం ఇస్తాడు. అందుకని యోధా గోత్రపు సింహం అంటారు యేసుప్రభుని. యోధా గోత్రపు సింహం అంటే సింహం అంటే ఏదో బాగుందని కాదు, సింహం అంటే ఏదో పెద్ద ఇదని కాదు. సింహం అంటే అర్థం ఏంటంటే అది వాళ్ళ జెండా, గుర్తది. ఇప్పుడు శ్రీలంక వాళ్ళు ఉన్నారు, శ్రీలంక జెండా గుర్తు ఏంటి? సింహమే కదా, సింహాల దేశం అంటమ్మా. అదేనా? శ్రీలంక జెండా సింహలం. వాళ్ళ జంతువు. మన ఇండియా జంతువు ఏదో కామెంట్ చేయండి. నాకు తెలుసు, మీకు తెలుసో తెలీదో కామెంట్ చేయండి. మన ఇండియా జాతీయ జంతువు ఎస్ కంగారు. ఆస్ట్రేలియా. వెరీ గుడ్ సుధాకర్. ఆస్ట్రేలియా బాగా తెలుసు, క్రికెట్ బాగా చూస్తారు కాబట్టి. వెరీ గుడ్. టైగర్, 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 పులి. అలాగే అమెరికాకి గద్ద, అమెరికాకి గద్ద. ఎస్ బెంగాల్ టైగర్. మను బెంగాల్ టైగర్, రాయల్ బెంగాల్ టైగర్. మంచిగా ఉంది అట్లయితే అందరికి నాలెడ్జ్. వెరీ గుడ్, వెరీ గుడ్. నా అక్క చెల్లెలు అందరూ, అన్నదమ్ములందరూ బాగుండాలి, ఇలానే నాలెడ్జ్ లో వర్దిల్లాలి. ఓకేనా? అలాగా ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క గుర్తు ఉంటది. యూదా గోత్రం యొక్క గుర్తే సింహం గుర్తు. ఒకళ్ళకి గాడిద, ఒకళ్ళకి గద్ద. రూబేను ఉంటాడు కదా, రూబేను గుర్తు ఏంటంటే నీళ్లు.
మీరు 49వ అధ్యాయం చదువుకుంటే ఇవన్నీ కేటాయిస్తాడు. వీళ్ళ ధ్వజాలు పట్టుకొని వెళ్ళాలన్నమాట వీళ్ళందరూ ఇక్కడ. చేద్దామా? ఆది కాండము 49. పోయినాక ఇచ్చేంత సబ్జెక్ట్ విధానాలు కొన్ని తెలుస్తేలే కానీ అక్కడికి వెళ్ళేది ఓన్లీ ఫర్ లాంగ్వేజ్. గుర్తుపెట్టుకో, ఇంగ్లీష్ లో లాంగ్వేజ్ వ్యక్తికి ఒక్కొక్క గుర్తునిస్తాడు ఆయన. ఎవరు? జేకబ్. ఇదిగోండి, వాళ్ళకి రూబేనికి ఏం గుర్తిస్తాడంటే నీళ్ల వలె చంచలుడవై. రూబేనికి ఇచ్చిన గుర్తు ఏంటంటే నీళ్లు. దగ్గర కొంచెం ఎందుకు నీళ్లు? నీళ్లు ఒక దగ్గర తిన్నకుండా చంచల మనసు. ట్రినిటీ గురించి ఒక రకంగా అంటే శాప గుర్తుంది. నీళ్ళు ఎలాగైతే ఒక దగ్గర తిన్నగా ఉండవు, పోతా ఉంటాయో, నువ్వు కూడా అంతే రూబేన్. నువ్వు ఒక చెంచలుడు, ఒక చెంచలుగాడు. ఎందుకంటే రాహేలమ్మ చచ్చిపోయి ఆయన ఏడుతుంటే మీకు ఫస్ట్ పాఠం గుర్తుందా? మీకు ఫస్ట్ పాఠం ఏంటో కామెంట్ చేయండి మీరు. ఫస్ట్ లెసన్ కరెక్ట్ గా మేబీ ఈ రోజుతో 1 month అయింది మన క్లాసెస్ ప్రారంభించి. ఈ రోజుతో 1 month. ఈ రోజు 1వ తారీఖే కదా నాన్న? కాదా? ఈ రోజు జూన్ 1 కదా. మనం మే 1 ప్రారంభించాం. వెరీ గుడ్. మిగ్దలేదేర్ దగ్గర రాహేలమ్మ చచ్చిపోయింది. రాహేలమ్మ చచ్చిపోతే నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నువ్వు చచ్చిపోయిందని, నువ్వేం బాధపడవాకు, పిన్ని చచ్చిపోయిందని అని చెప్పాల్సింది పోయి ఈయన పిన్నితో పోతాడు. ఆ కిందే పోతాడు. మిగ్దలేదేర్లో ఆయన ఒపక్కి ఏడుతుంటే ఆయన ఏడుతున్నాడు, భార్య చచ్చిపోయి రాహేలమ్మ చచ్చిపోతే. ఈయన వెళ్ళి కింద ఉపపత్నితో కొడతాడు. యాకోబు గారి భార్యతో కొడతాడు రూబేన్ గారు వెళ్ళి. అనకూడదు కానీ. అందుకని అంటాడు, నువ్వు నీ తండ్రి పరుపుని జరిపావు నువ్వు అని. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకున్న క్రెడిట్ తీసేస్తాడు. అందుకని జ్యేష్ఠత్వపు హక్కు యోసేపుకి వెళ్ళిపోయింది, యోధాకు కాదు. యోధాకు లేపడేసి ఏదో పేరుకి పెద్ద తప్ప ఏమీ లేదు యోధా దగ్గర. అందుకనే ఇతని జెండా గుర్తు నీళ్లు, పారే నీళ్లు. అంటే ముగ్గురు ఒకటే చెప్తాను. షిమ్యోను ఉంటాడు కదా ఇలాగా. షిమ్యోను ఒక గుర్తు. నెక్స్ట్ యోధాకు వచ్చినప్పటికి ఏంటి? కొదమ సింహం. బయట ఉన్న సమాధానం అది. కొదమ సింహం ఒక్కటి. మీకు దేవుడు ఎంత గోత్రాలు ఉండగా యోధాని ఎందుకు ఎంచుకున్నాడు చెప్పేది ఇది అంటున్నా. ఇప్పుడు అనే అనుమానం ఉంటే నేను తర్వాత దాన్ని రెక్టిఫై చేస్తా. బయట ఉన్నది ఇప్పుడు అదే. లేవీని ఎందుకు ఎంచుకున్నాడు, యోధాని ఎందుకు ఎంచుకున్నాడు? ఈ రెండింటిని మనం ఒక రోజు ధ్యానిద్దాం. ఇప్పుడు అనవసరం తెలియదు. కామన్ నీకు. రైట్. సో యోధా కొదమ సింహం. నీకు సందర్భాన్ని బట్టి ఆటోమేటిక్ బ్రెయిన్ పని చేయాలి. జబూలూను గుర్తు ఏంటంటే రేవు. జబూలూను గుర్తు రేవు, ఓడలకు రేవు. ఇస్సాకారు గుర్తు ఏంటంటే గాడిద. ఇస్సాకారు గుర్తు ఏంటంటే గాడిద. కలిసిపోయేది లేదు. ఇలాగా దాను గుర్తు ఏంటంటే సర్పం. ఆత్మను కూడా సంపాదించు. దాను గుర్తు సర్పం. కలుపుగోలుగా, ప్రేమగా. అలాగా ఒక్కొక్కరికొక్క గుర్తు. యోసేపు ఫలించడి కొమ్మ. ఎఫ్రాయిం గుర్తు కొమ్మ. ఆకర్షించే మనిషి, ఫ్రెండ్లీనెస్. అలాగా నఫ్తాలీకి వచ్చినప్పటికి లేడీ. మీరు చదువుకోండి, మీరు 49వ అధ్యాయం చదవండి. బెన్యామీను వచ్చినప్పటికి చీల్చినట్టు తోడేడు. నా చుట్టూ ఎందుకు 10 మంది ఉంటారు, మీ చుట్టూ ఎందుకు? తోడేలు ఎంటాడిద్ది కదా. తోడేలు కన్నీళ్ళు తొక్కగలదు తప్ప. అందుకని ఎస్తేరమ్మ కూడా చూడండి, హామాను గాని తోడేలు వేటాడినట్టు వేటాడి. ఇవన్నీ కూడా తర్వాత మీకు వాళ్ళ జీవితాలు కనబడుతుంటాయి. ఇవేవి ఊరకనే ఇచ్చిన గుర్తులు కాదు. ఆ గోత్రం యొక్క క్యారెక్టర్స్, ఆ గోత్రం ఎలా బిహేవ్ చేసిద్దో, ఆ గోత్రం ఎలాంటి స్వభావాలు కలిగి ఉండవో వాటి యొక్క క్యారెక్టర్స్ అన్నమాట ఇవన్నీ. నాకున్న నాలెడ్జ్ ప్రకారం బయట నాని మాతో కలువు నాని భోజనం అట్లా పిలుచుకోవాలి మిమ్మల్ని. ఈ గుర్తుల్ని వీళ్ళు వెంట పెట్టుకోవాలి. వాడుగలవాడు రూబేన్ గారు ఆయన జెండాను ఆయన పట్టుకోవాలి. ఆయన సింహపు జెండా. నేను కలవనా? అందరికంటే ముందు అంటే నేను ఫోన్ చేస్తాను. తెలియకపోతే తెలియనట్టు. ఆయన కింద 2 గోత్రాలు ఉంటాయి. యోధా గారి ఆధ్వర్యంలో 2 సబ్ ట్రైబ్స్ ఉంటాయి. ఒకటి జెబూలూన్, ఇందాక చెప్పా కదా, ఓ రేవు. ప్రవర్తనకి ఇటువైపు వచ్చినప్పటికేమో ఇస్సాకార్ గాడిద. ఇష్టం వచ్చినట్టు కాదురా. ఫ్రెండ్లీనెస్ అనేది ఇలాగా యోధా గారు ముందుంటే కాదు. యోధా గారి ఆధ్వర్యంలో ఒక పక్క ఇస్సాకార్, ఒక పక్క జెబూలూన్ ఉంటే ఆ టీం అంతా వెళ్తూ ఉంటే వీళ్ళు ముందు అండ. మొత్తం ఇశ్రాయేల్ కి సింహంలా నడిపించిన గోత్రం జూడా గోత్రం, యూదీయులు. ఇదంతా సంఖ్యాకాండంలో ఉంటది. నేను ఇప్పుడే కవర్ చేస్తాను. ఓకే,
అరే మరి ఇట్లా వీళ్ళు అందరికంటే ముందు ఉంటారు. అని అన్ననా లేదా ఆ తర్వాత రూబేన్, మొన్న ఇదిగోండి రూబేన్ వీళ్ళందరూ చంచలుడైన నీళ్లు కదా అలాగా. షిమ్యోను గోత్రం పోర్ట్ లాంటిది. ఆదితో ఇలా అది ఇంత సరిపోతారు. రూబేను షిమ్యోను మంచి జోడి. గట్టిగా వచ్చేలాగా. గాదు గోత్రం, గాదు షిమ్యోను రూబేన్ కింద ఉండాలి. షిమ్యోను గాని గాదు గాని వీళ్ళిద్దరు కూడా రూబేన్ కింద ఉండాలి. వీళ్ళు అది కాదు ఇటువైపు ఉంటారు, ప్రత్యక్ష గుడారం వెనకమాల వైపు ఉంటారు. ఫ్రెండ్లీనెస్ అంటే అది కాదు. ఫ్రెండ్లీనెస్ నెక్స్ట్ ఎఫ్రాయిం, సంఘంలో ఎఫ్రాయిం యొక్క జంతు సంఘ ఎద్దు. కార్యక్రమాల్లో సంఘంలో మన మనష్షే, ఫ్రెండ్లీనెస్ వేరు. ఇందాక మరి ఫలించడు కొమ్మ అన్నాడు కదా, ఫలించడు కొమ్మ అంటే మనష్షేకి వెళ్ళిద్ది. అలా చెప్పేదమా ఇంకా ముడుచుకొని కూర్చున్నామా. బెన్యామీను మనష్షే ఎఫ్రాయిం కింద ఉండాలి. ర్యాప్ ఉండదు, ఏముండదు. నాకు అనకూడదు అంటున్నా. నేననేది ఏంది, నీ దగ్గరికి నెక్స్ట్ జనాలు దాన్, ఏదైనా నెక్స్ట్ కెప్టెన్ ఎవరు, ఫోర్త్ కెప్టెన్ ఎవరు, దాన్. దాన్ గుర్తు కట్లపాం, కొన్నిసార్లు డ్యాగన్ కూడా పెడతారు. ఈ బ్లెస్సింగ్స్ అన్ని మోషే మారుస్తాడు మళ్ళా. కలిసి నేను కూడా ఉంటాను. యాకోబు బ్లెస్సింగ్స్ అన్నిటిని మోషే మళ్ళా మారుస్తాడు. జనాలను రాబట్టి అది మనం ద్వితీయోపదేశ కాండం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం, బ్లెస్సింగ్స్ ఎలా మారుస్తాడు. ఓకేనా? ఇక్కడ కొంచెం ఈయన కింద అక్షయుడు నఫ్తాలి ఉండాలి. ఇదంతా మనకి ఎక్కడ ఉండిద్ది సార్ అంటే సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో ఉంటది. ఇదంతా తిప్పు, గట్టిగా తిప్పు. సంఖ్యాకాండం 2వ అధ్యాయం చదువుకోండి. మళ్ళీ ఇది నేను సంఖ్యాకాండం చెప్పినప్పుడు చెప్పను మళ్ళా, ఎందుకంటే మనం గుడారం వచ్చింది కాబట్టి నేను ఇక్కడే కవర్ చేసేస్తాను. మళ్ళీ సంఖ్యాకాండం వచ్చి సంఖ్యాకాండంలో శాంతం 2వ అధ్యాయం చదవలేదని చెప్పి బాధపడకుండా పనుకోమాకండి. నీ చుట్టూ జనాలు ఇక్కడ నేను చాలా విషయాలు కవర్ చేసేస్తాను. మీరు చదువుకోండి, ఇక్కడ సంఖ్యాకాండం 2వ అధ్యాయం మీరు చదువుకుంటే సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యోధాపాలెపు ధ్వజము గలవారు, ధ్వజం అంటే జెండా, తూర్పు దిక్కున ఎక్కడ ఉండాలట, యోధావారు తూర్పు దిక్కున ఉండాలట. నిద్రపోవట్లేదు. ఇతని కింద ఎవరు, ఇస్సాకారు ఉండాలి, ఇస్సాకారు ఉండాలి, జెబూలూను ఉండాలి. ఇతని కింద ఎవరి కింద, యోధా కింద. నెక్స్ట్ రూబేన్, రూబేన్ కింద ఎవరెవరు ఉండాలి, షిమ్యోన్ ఉండాలి. షిమ్యోన్ తర్వాత ఎవరెవరు ఉండాలి, ఇదిగోండి ఇక్కడే ఉంటుంది చూడండి, గాదు ఉండాలి. ఇది రూబేన్ కింద. నేనేం ప్రత్యేకంగా మీ సంఖ్యాకాండం 2వ అధ్యాయం చదువుకుంటే ఇవన్నీ మీకు ఉంటాయి ఇన్ఫర్మేషన్స్. నెక్స్ట్ ఎవరు ఉండాలి, ఎఫ్రాయిం ఉండాలి. ఎఫ్రాయిం కింద ఎవరెవరు ఉండాలి, మనష్షే గోత్రం ఉండాలి. మనష్షే ఎఫ్రాయిం పక్కన ఉండాలి. ఆ తర్వాత బెంజమిన్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ దాను. ఈ నలుగురే కెప్టెన్స్, మిగతా వాళ్ళందరూ వీళ్ళందరిలో ముందుకు వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ దాను గోత్రం ఉండాలి. ఏంటి దాను గోత్రం అంటే నఫ్తాలి ఉండాలి దాను గోత్రం కింద. ఓకేనా, నఫ్తాలి అషేర్ ఉండాలి. సో ఇలాగా ఏం కాలే చెప్తున్నా, బుద్ధి చెప్తున్నా. మన బుద్ధిని బట్టే మనుషులు మన దగ్గరకు వస్తారని చెప్తున్నా. రూబెన్ అది నేర్చుకుంటే నేర్చుకో, లేకపోతే ఎఫ్రాయిం లేడు దానికి. ఇక ఒక సేవకుడు చెయ్యటం నిలబడితే నలుగురు కింద మొత్తం 12 గోత్రాలు సెటిల్ అయిపోతాయి అనమాట. నాయకుడు ఫైనల్ గా అయితే ఇది ఇలా ఉంటది. అయితే ఆ రోజు మీటింగ్ రోజు ఫైనల్ గా అయితే ఇలా ఉంటది. ఇది తూర్పు, తూర్పు వైపునేమో కాదు వచ్చేది, వీళ్ళు ఉండాలి. ఎవరు రాదు, అది సంపాదించుకున్న విధానాన్ని బట్టి వస్తుంది. దక్షిణాన బట్టి వస్తుంది. రూబేన్ ఉండాలి. నడిచే ఫ్రెండ్లీనెస్ పశ్చిమాన ఎఫ్రాయిం ఉండాలి. ఇస్తే రాదు అది ఎప్పటికీ. పూర్తిగా వ్యతిరేకం. ఆయా ధ్వజాలు పట్టుకొని ఆయా జెండాలు పట్టుకొని మీ ప్రభుత్వం ఇలాగా నడవాలన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటది ప్యాటర్న్. లేవీలు కూడా రూబేన్ కిందకి వెళ్ళిపోతారు. లేవీలు కూడా రూబేన్ తప్పు చెప్పేస్తాడు. ఇశ్రాయేల్ ప్రయాణ క్రమం ఇలా ఉంటది. నీకు తెలియదు, వాస్తవంగా నీకు తెలియదు, ఎందుకంటే నీ ట్రైనింగ్ అలాంటిది. నువ్వు ట్రైనింగ్ అలాంటిది, 100% నువ్వు అవుతున్న ట్రైనింగ్ అలాంటిది. ఆడ చెప్పిండు మధ్యలో ప్రత్యక్ష గుడారం. ఏ రోజు నీకు తల్లిదండ్రులు ముందు లేదు, ముందుగా వాళ్ళే ఉంటారు, జూడాస్ ఉంటారు. ప్రత్యక్ష గుడారం జాగ్రత్త. కరెక్ట్ గా ఇలా ఆపోజిట్ లో రూబేన్ ఉంటాడు. ఇక్కడ అది దక్షిణ కింద కొద్దిగా పక్కకు వస్తుంది. లేవు ఇలాగా లక్షల మంది సైనికులందరూ కూడా ఇలా చుట్టూ మేఘం కదిలినప్పుడల్లా వీళ్ళు కదులుతూ ఉండాలన్నమాట. తగినటువంటి ఫైనల్ గా ఇదంతా ఇదేనండి.
అది మొత్తం అధ్యాయం ఇంక ఇదే. మీకేమి అధ్యాయం నేనేం చెప్పడం అవసరం లా. ఏమున్నా ఎలా సరే చేయాలి, ఏం చేయాలి, కొక్కేలు ఎక్కడ పెట్టాలి, గిక్కేలు ఎక్కడ పెట్టాలి, ఏ కొలత ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఇవన్నీ కూడా ఇంతే ఇక. ఓకేనా? ఫైనల్ గా 40వ అధ్యాయానికి వద్దాం. మొత్తం చెబుతారు. ఫైనల్ గా కాదు మొత్తం చెబుతారు. ఎక్సోడస్ 40కి వద్దాం. నువ్వంటే నేను కూడా అరే నీకు తెలిసిద్దిరా, ఒక రోజు తెలిసిద్ది, నీకు చెప్పే రోజు వస్తది, చెబుతారు, అప్పుడు నీకు అర్థం. ఫైనల్ గా 48th చాప్టర్ లో ఏముండిద్ది అంటే ఇదంతా కట్టేయటం. కట్టయిన తర్వాత ఇప్పుడు మనం వెళ్ళిపోదాం, నేను ట్రై చేద్దాం, దేవుడు మోషన్ ఎక్కడికి వచ్చేది నువ్వు ఆగమని చెప్పటం. ఇదిగోండి, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలబెట్టాలి అని చెప్పాడు కదా. అలాగా నిలబెట్టినటువంటి దృశ్యం అనమాట ఇదంతా నిలబెట్టేసి చక్కగా ఫైనల్ అవుట్పుట్ అంతా ఇచ్చేస్తాడు. దేవుడు ఏదైతే అడిగాడో అదంతా ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఏంటంటే బ్రేకర్ సరిగా వేయలేదు, హ్యాండ్ బ్రేక్. దాని యొక్క మోషేయు అహరోను అతని కుమారులు తమ చేతులను కాళ్ళు కడుక్కుంటారు. ఫైనల్ గా మొత్తం అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు అంతా కడిగేసుకున్నారు. కడిగేసుకున్న తర్వాత వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు బలిపీఠములకు సమీపించినప్పుడు కడుక్కున్నారు. మరియు అతడు మందిరమునకు బలిపీఠములకు చుట్టూ ఆవరణ ఏర్పరిచి ఆవరణపు ద్వారపు తెరను వేశాడు. అలాగే మోషే పని సంపూర్తి అయిపోయింది. అంటే ఫైనల్ గా నిర్గమాకాండం ఎండింగ్ ఏంటంటే ప్రత్యక్షపు గుడారం యొక్క సంపూర్ణం. ఇది నిర్గమాకాండం యొక్క ఎండింగ్ ఇది. అప్పుడు మేఘము అయిపోయింది కదా. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపే. అది ఫైనల్ గా నిర్గమాకాండంలో ఏం జరుగుతుంది సార్ అని అంటే యెహోవా యొక్క తేజస్సు అనేది టెబర్నాకల్ మీదకి వస్తుంది. అక్కడ వస్తుంది. ఓకేనా? యెహోవా తేజస్సు. మోషే కూడా ఎరలేకపోయాడు ఎక్కడికి యెహోవా తేజస్సుతో నిండిన కనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి అంటే మోషే కూడా ఎంట్రీ లేదు ప్రత్యక్షపు గుడారంలో, వెళ్ళలేకపోయాడు. వాళ్ళొక విషయం చెప్తున్నాడు, అరే బాబు మోషే నాకు ఎంతో క్లోజ్, మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడాను. యెహోవా తేజస్ అంటే క్రీస్తే కదా. నన్ను క్రీస్తే, వీళ్ళని ముందుకు నడిపించిన వాడు క్రీస్తే, అక్కడ వచ్చిన వాడు క్రీస్తే, వాళ్ళకి సమస్తం చేసిన వాడు క్రీస్తే. మీకు క్రీస్తు గురించి అర్థం కావాలంటే అరమాయిక్ టార్గమ్స్ మీకు అర్థం కావాలి. అర్థమైందా? అరమాయిక్ టార్గంలో మిమ్రా అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటది. మీకు అసలు పిచ్చెక్కిపోద్ది. ఆ కాన్సెప్ట్ అంటే పిచ్చెక్కిపోద్ది అనమాట. లిటరల్ గా జీసస్ క్రైస్ట్ యొక్క డివినిటీని అద్భుతంగా బలపరిచేటువంటి కాన్సెప్ట్ అది. మనం ఎప్పుడైనా దేవుని యొక్క రిత్వం గురించి దేవుడి యొక్క ఉనికి గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడతాం. చాలా అద్భుతంగా ఉంటది అసలు. అరమాయిక్ టార్గం చాలా హెల్ప్ అవుతుంది మనకి. ఓకేనా? సో ఇశ్రాయేలీయుల ప్రయాణమే ఇలా పోతారు. ఇది ప్రయాణ పద్ధతి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండా. అంటే పైన మేఘం ఉంటది. మేఘం స్టాప్ అయితే వీళ్ళు ఆగిపోవాలి, మేఘం వెళ్ళిపోతే వీళ్ళు వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ దాని మీద ఉండెను. వారు సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. సో ఫైనల్ గా మీకు ఒక కంక్లూజన్ మ్యాప్ ఒకటి చూపిస్తాను నేను. వెయిట్ చేయండి. అంటే మొత్తం ఎక్సోడస్ ఫైనల్ గా ఎక్సోడస్ ని ఒక ఆరు విభాగాలుగా మీరు అర్థం చేసుకోవచ్చు. 1 నుండి 12 అధ్యాయాలు బానిసత్వం. ఓకే, నేను మీకు ఇది వీలైతే నేను మీకు దానిలో కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. కరెక్షన్స్ చేయాలి కొద్దిగా లైట్ గా. అక్కడక్కడ ఏంటంటే కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్స్ పడ్డాయి దీనిలో. సో కొద్దిగా కరెక్ట్ చేయాల్సింది ఉంది. ఒకవేళ ఇది కనుక కరెక్షన్ కనుక చేయగలిగితే నేను దీన్ని గ్రూప్ లో కూడా పంపుతాను. ఓకేనా? మీరు ఇప్పుడు మీకు ఆది కాండాన్ని ఏ రకంగా నేను చివరిలో ఎక్స్ప్లెయిన్ చేశాను నిజంగా మీకు గుర్తుంటే చెప్పండి. ఆది కాండాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పాను నేను. గుర్తుందా, మర్చిపోయారు? ఆది కాండాన్ని ఎలా గుర్తుంచుకోమని చెప్పాను నేను. వెరీ గుడ్. సునీల్ గారు వెరీ గుడ్. వినయ్ కుమార్ వెరీ గుడ్. ఎస్ బాగా గుర్తుంది మీకు. వెరీ 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 గుడ్.
మొత్తం 4 ఈవెంట్లు, 4 వ్యక్తులు. 4 ఈవెంట్లు ఏంటి? సృష్టి ఒకటి, నెక్స్ట్ నోవా ఫ్లడ్ ఒకటి, నెక్స్ట్ బాబేలు గోపురం ఒకటి, మానవుడి సృష్టి ఒకటి. మొత్తం 4 సృష్టి, బాబేల్ టవర్, నోవా ఫ్లడ్ అండ్ హ్యూమన్ క్రియేషన్. నెక్స్ట్ 4 మెంబర్స్ ఎవరు? ఇబ్రహాం, ఐజాక్, జేకబ్, జోసఫ్. 4 వెరీ గుడ్. 4 పర్సన్స్, 4 ఈవెంట్స్. అలానే నిర్గమాకాండాన్ని 6 గా మీరు గుర్తుపెట్టుకోండి. 6 పాయింట్స్ గా గుర్తుపెట్టుకోండి. 1 నుంచి 12 అధ్యాయాలు వాళ్ళు ఎంత బానిస బతుకులు బతికారు. 1 నుంచి 12 అధ్యాయాలు వాళ్ళ బానిసత్వం. 12 నుంచి 18 అధ్యాయాల వరకు వాళ్ళ విమోచన. అప్పుడే మోషే రావటం, కర్ర వేయటం, సూచక్రియలు జరగటం, పరోగాడి వాళ్ళని విమోచించటం. ఇలా 12 నుంచి 18 అధ్యాయాలు విమోచన. నెక్స్ట్ 19 నుంచి 24 అధ్యాయాలు 3వ భాగం కింద సీనాయి పర్వతం అక్కడికి రావటం, నిబంధన పలకలు ఇవ్వటం, వాళ్ళందరికీ ఓరల్ ట్రెడిషన్ మొత్తాన్ని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయటం. 4వ 25వ అధ్యాయం నుంచి మాత్రం ఈ రోజు మనం అంతా ధ్యానించాం. 25 ఈ రోజు అంతా 4వ భాగం ధ్యానించాం. 25 నుంచి 31 వరకు ఎలా చేయాలో చెప్తాడు. అర్థమైందా? 25 నుంచి 31 వరకు ఎలా చేయాలో చెప్తాడు. 32కి వచ్చేటప్పటికి మాత్రం ఈ లోపల వీళ్ళు పాపాలు చేస్తారు. తెలుసు మీకు, బంగారపు దూడ వస్తుంది. 32వ అధ్యాయంలో మోషే అరణ్యం ఎక్కి కొలతలన్నీ తీసుకొని దేవుడు చెప్పిందంతా చేసే క్రమానికి వీళ్ళు ఎద్దు దేవుని చేసుకుంటారు. నేను కొంతమందికి అనుమానం వచ్చింది, ఇంతమంది దేవుళ్ళు ఉంటే ఎద్దు దేవుడిని ఎందుకు చేసుకున్నారు? ఎద్దు దేవుడిని ఎందుకు, దూడని ఎందుకు చేసుకున్నారంటే సింపుల్. దూడ అనేది పోషకుడు, వాడొక దేవుడు. అది కూడా మీకు గతంలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను పోయిన టాపిక్ లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎద్దుని ఎందుకు చేసుకున్నారంటే వాడు పోషించాడు. ఇప్పుడు వీళ్ళకి తిండి పెట్టాలంటే పోషించాలంటే ఎద్దు దేవుడు. సో మమ్మల్ని పోషించేవాడు ఎద్దు దేవుడు కాబట్టి ఎద్దు దేవుడిని చేసుకున్నాడు. ఓకేనా? అలాగా ఐదవది ఏంటంటే 32 నుంచి 34 వచనాలు కూడా వీళ్ళు చేసిన పాపం. ఇది 5వ భాగం. వీళ్ళు చేసిన పాపం అనేది 5వ భాగం. 6వ భాగం ఏంటంటే 35 నుంచి 40 దేవుడు చెప్పిన ప్రతి కొలతని వీళ్ళు కార్యరూపంలోకి తీసుకురావడం. మందిరం యొక్క ప్లానింగ్ వచ్చేటప్పటికేమో ఎక్కడ మనకి 25 నుంచి 31 ప్లానింగ్ ఉంటుంది. 25 నుంచి 31 ప్లానింగ్. 6 వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్. 5వ భాగం వచ్చినప్పుడు సిన్, వీళ్ళు చేసిన సిన్. 4వ భాగం వచ్చినప్పటికేమో మనకి మనం ఇప్పుడు చదువుతున్న తోరాను అనుగ్రహించడం. 2వ భాగం వచ్చినప్పటికేమో నిజమైన ఎక్సోడస్ ఇక్కడే జరిగేది. ఫస్ట్ భాగం వచ్చినప్పటికేమో స్లావరీ. ఓకేనా? స్లావరీ, ఎక్సోడస్, నెక్స్ట్ తోరా, ప్లానింగ్, సిన్, నెక్స్ట్ ఫైనల్ గా కన్స్ట్రక్షన్. సో ఫైనల్ గా ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారంటే తీసుకోండి. 6 రకాల కాన్సెప్ట్స్ అనేవి మనకి నిర్గమాకాండంలో ఇవి. ఈ 6 పిల్లర్స్ మీద నిర్గమాకాండం మొత్తం డిపెండ్ అయ్యారు. ఇది ఓకేనా? ఇదిగోండి ఇలా ఫైనల్ గా యెహోవా మహిమ అనేది కమ్మటం అనేది జరిగిందనమాట. ఫైనల్ గా యెహోవా మహిమ కమ్మటం అనేది జరిగింది. చూస్తున్నారా? అది ఫైనల్ గా యెహోవా మహిమ రావటం, మేఘాన్ని కమ్మటం, మోషే కూడా లోపలికి వెళ్ళలేకుండా ఆగిపోవటం, ప్రజలందరూ చప్పట్లు కొట్టడం, జయధ్వనులు చేయటం. సో ఇలాగా ఈ జయధ్వనులు నడుమ ఏంటంటే ఫైనల్ గా అట్టహాసంగా వీళ్ళకి ఒక మందిరం అనేది ఏర్పాటు చేయటంతో నిర్గమాకాండం అయిపోయింది. నిర్గమాకాండంలో ఇంకా మీకేమైనా సందేహాలు ఉన్నాయా? ఉంటే గనక బైబిల్ వర్క్ షాప్ గ్రూప్ లో అడగండి. నాకున్న ఖాళీ సమయాన్ని చూసుకొని థియలాజికల్ టీం వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు. వాస్తవానికి ఖాళీ టైం చూసుకొని మనం ఒక రోజు వాటన్నిటిని మనం డీల్ చేద్దాం. ఓకేనా? ఫైనల్ గా నిర్గమాకాండం మీకు అర్థమైందా? నాకు ఒకసారి మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిర్గమాకాండం అర్థమైందా? ఫైనల్ గా ఓవరాల్ థీమ్ మీకేమైనా అర్థం? ఎస్ అన్న క్లియర్? అధ్యాయాన్ని మీరు చదువుకోండి, నేను చెప్పిన థీమే ఉంటది అధ్యాయాలు. చాలా క్లియర్. ఎస్ అన్న. అలా చెప్తున్నాను కదా, మీకేమైనా పాపం కొంతమంది అడుగుతున్నారులేండి,
ఆల్రెడీ కొంతమంది బైబిల్ వర్క్ షాప్ గ్రూప్స్ లో కొన్ని అడుగుతున్నారు డౌట్ ని, నాకు పరిగణలో తీసుకుంటా. కాదు సరైన సమయం కుదరట్లా నాకు మీకు చెప్పడానికి. నిన్న ట్రై చేశాను నేను. నిన్న నా హోమ్ కి నేను రీచ్ అవడానికి నాకు సాయంత్రం రాత్రి 11:15 అయింది. నాకు రాత్రి 11 అయింది నాకు ఇంటికి రావటానికి. కుదరలేదు నిన్న. ఆదివారం వర్షిప్స్ నేను చాలా రోజుల తర్వాత గుంటూరు వచ్చా. అంటే దాదాపుగా 2 నెలల తరబడి నేను ఈ మీటింగ్ టూర్స్ లోనే ఉన్నా. రాయచూరు, కర్నూలు, గోదావరి. నేను అసలు గుంటూరు వర్షిప్స్ కూడా ఈ మధ్య చూడలా. సో నిన్నే వచ్చి మొత్తం 4 వర్షిప్స్ చూసుకోవాల్సి వచ్చింది నేను. మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, ఈవినింగ్ సెషన్, నైట్ సెషన్, మొత్తం 4 వర్షిప్స్. నేను వెళ్ళే 4 ప్రాంతాల్లో 4 వర్షిప్స్ చూసుకోవటం మూలాన, థ్యాంక్ యూ నాన్న రవి, చూసుకోవటం మూలాన నాకు కుదరలేదు. నిన్న అలిసిపోయా. 11 అయిపోయింది నాకు రాత్రి. అప్పటికి మా తమ్ముడు ప్రభు గారికి ఫోన్ చేశా, ఎలా చేద్దాం నాన్న అని. ఆడు పాపం ఆడెప్పుడు నేను ఏది కాదన్నాడు, పాపం చేద్దామన్నా అన్నాడు. కానీ పోస్టర్ కూడా రెడీ చేశాం, కానీ మీకు లేట్ అయిపోతుంది కదా పాపం 11 అని నేను ఆగిపోయా. లేదంటే నేను 12కి కూడా కూర్చోగలను మీకోసం. కానీ నా అక్క చెల్లెలు చాలా మంది ఇళ్లలో ఉంటారు, భర్తలు అంటారు ఈ అర్ధరాత్రి మీటింగ్లు ఏంది అంటారు కదా పాపం. అందుకని చెప్పి పాపం నేను నా చెల్లెళ్ళు నా అక్కల కోసం ఆగిపోయాను నేను. ఓకేనా, ఈసారి చూద్దాం, ఖచ్చితంగా మనం చేద్దాం. ఓకేనా. ఫైనల్ గా మీకు 2 పుస్తకాలు అయిపోయినాయి. ఇక లెవిటికస్, నెంబర్స్, డ్యూటరానమీ ఉంది. రేపు మీకు లెవిటికస్ ప్రారంభం అవుతుంది. రేపు లెవిటికస్ ప్రారంభం అవుతుంది. చెప్తున్నాను కదా, లెవిటికస్ అంటే ప్రతి అధ్యాయాన్ని నేను వివరించను. అది లాంగ్ టర్మ్ కోర్స్. ఇది షార్ట్ టర్మ్ కోర్స్. 30 రోజుల్లో మీకు రావాలంటే ప్రతి అధ్యాయాన్ని వివరిస్తూ కూర్చుంటే ఒక ఆదికాండం కూడా అవ్వదు గట్టిగా మాట్లాడి. సో నేను ఓవరాల్ గా థీమ్స్ చెప్తా, మీరు దాన్ని బట్టి మీరు చదువుకుంటే మీకు బాగా అర్థమైంది. నేను చెప్పిన థీమ్ మైండ్ లో పెట్టు. వంశీ వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ రా వంశీ. రైట్ నాన్న, ఉండమంటారా మరి నన్ను? మీకు ఇంకా డౌట్స్ కనుకుంటే బైబిల్ వర్క్ షాప్ లో అడగండి. కొన్ని క్వశ్చన్ పెట్టారు నాన్న రవి, కొన్ని పెట్టారు. నేను కొన్ని గమనిస్తూ ఉన్నాను, నాకు టైం లేక చూడట్లేదు. నేను ఇంకొకసారి చూస్తాను వీలైతే. ఓకేనా, ఒకసారి మళ్ళా మీ క్వశ్చన్స్ చూస్తానన్నా. మీ అందరు కొంతమంది పాపం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఏంది వీళ్ళు స్పందించరు, క్వశ్చన్లు ఏమో పెట్టమంటారు, పెడితేనేమో ఆన్సర్ చేయాలంటారు. నాన్న ఇక్కడ బేసికల్ గా ఒకటి ఏంటంటే ఎవ్వరం ఖాళీగా లేవురా. నేను అందరికి అన్ని పనులు అప్పచెప్పాను. నేను కూడా బిజీగా తిరుగుతున్నా షెడ్యూల్స్ వల్ల. ఓకేనా, రైట్ నాన్న, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, సంతోషం. ఉంటున్నా నాన్న, బాయ్ బాయ్ బాయ్. బీ దట్ అశ్యం హెడ్ రోడ్, అశ్యం ఎవర్ హైట్ కెన్. ఓకే.